కీర్తనల గ్రంథం 101వ కీర్తనలో మనం చదువుకున్న వాక్యంలో నుండి వర్తమానాన్ని విందాం. మొదటి వచనం చదువు. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను. ప్రభునందు ప్రియులారా, ఇవి కీర్తనలు. అంటే దావీదు కీర్తన, అంటే దావీదు పాడుతున్నాడు. దావీదు ఏం పాడుతున్నాడంటే, ఆయన నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను అని చెప్పాడు. సో ఈ కీర్తన అంతా కూడా న్యాయం ఎలా జరగబోతుంది అనే అనుభవాన్ని ఈ కీర్తనలో రాశారు. అయితే ఆ న్యాయం ఎలా ఉంటుంది అనేది నిన్న మనం ముగింపులో జ్ఞాపకం చేసుకున్నాం. రాత్రి కూడా కొన్ని సంగతులు ప్రభు ద్వారా ప్రభు మనకు అనుగ్రహించారు. కృప అనేది మనలను నీతిమంతులుగా తీర్చింది మాత్రమే కాదు, కృప అంటే మనలను జీవింపజేసింది కూడా కృపే, జీవింపజేసేది కూడా కృపే. మరి రక్షించబడిన మనం అందరం కూడా మనం ఎలా జీవించామనేది పరీక్షించబడే ఒక రోజు మనం క్రీస్తు న్యాయపీఠమని నేర్చుకుంటున్నాం. క్రీస్తు న్యాయపీఠము అది మన సంబంధాన్ని పరీక్షించేది కాదు, అది సంబంధములో నుండి మనం ఎలా జీవించాం, దేవుని కుమారులమైన మనం ఎలా జీవించాం అనేది పరీక్షించే రోజు. అందుకనే జీవితం న్యాయపీఠం ఎదుట పరీక్షించబడుతుంది కనుక మరి జీవితం యొక్క విలువ మన క్రీస్తు న్యాయపీఠం దగ్గర పరీక్షించబడుతుంది అనే మరి ఆ కోణంలో మనం గమనించుకోవాలి. జీవితానికి విలువ లేకపోతే మరి ఈ జీవితాన్ని మనం నెగ్లెక్ట్ చేసే వారంగా ఉంటాం. కొందరు ఏమనుకుంటున్నారంటే జీవితాన్ని బట్టి పరలోకం అనుకుంటున్నారు. కానీ స్పష్టంగా ప్రభు ఆత్మ ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, జీవితం ద్వారా పరలోకం కాదు, పరలోకము ద్వారా జీవితం. జీవితానికి పరీక్ష క్రీస్తు న్యాయపీఠం దగ్గర జరుగుతుంది. గలతీయులకు రాసిన పత్రికలో జీవితం అనే పదం చదువుదాం. 2వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. జీవితం అనే పదం క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇక్కడ జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించున్నాను. రైట్. ఇక్కడ జీవితం అనేది ఎలా పరీక్షించబడుతుంది క్రీస్తు న్యాయపీఠం దగ్గర అంటే, విశ్వాసం వలన జీవించిన జీవితం మాత్రమే లెక్కలోకి వస్తుంది. విశ్వాసం వల్ల జీవించిన జీవితం మాత్రమే లెక్కలోకి వస్తుంది. అంటే జీవితాన్ని మనం 2 రకాలుగా జీవించవచ్చు. 2వ అధ్యాయం 19 చూడండి. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. రైట్. కొంతమంది తమ జీవితాన్ని కొన్ని మోరల్ వాల్యూస్తో జీవించాలని అనుకొని ఆ మోరల్ వాల్యూస్తో జీవించే ప్రయత్నం చేస్తారు. దానిని ధర్మశాస్త్రం వల్ల జీవించుట అని చెప్పాడు. కొందరేమో విశ్వాసం వల్ల జీవిస్తారు, కానీ పైకి మాత్రం చాలా మంది మోరల్ వాల్యూస్ కలిగి జీవిస్తున్న వారి వలె కనిపిస్తున్న వారిని అభినందిస్తారు. కానీ ఎంతవరకు వాళ్ళు ఈ విలువలను పాటించగలుగుతున్నారు, లేదా ఎంతవరకు వారు విలువలను కలిగి జీవించడంలో సక్సెస్ అవుతున్నారు అని అంటే 21వ వచనంలో చెప్పాడు. 21వ వచనంలో చెప్పాడు, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. అంటే దీని అర్థం ఏంటంటే, కొన్ని మోరల్ లాస్, నైతిక విలువలు మనం తెలుసుకొని వాటిని బట్టి మనం పెర్ఫెక్షన్ వెతికితే, ఒకవేళ అలా మనకు పెర్ఫెక్షన్ వస్తే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది
నిష్ప్రయోజనమే అని చెప్పాడు. ఇంకో మాట కూడా చెప్పాడు. ఒకసారి మీరు రోమాపత్రిక చూడండి, 4వ అధ్యాయం. రాత్రి నల్లజర్లు వచ్చినాన్ని ప్రభు కొంత యాంప్లిఫై చేసినట్టుగా మరి మనకు అర్థమైంది. సార్ చదువుదాం. 4వ అధ్యాయం రోమాపత్రికలో 5వ వచనం చదువుదాం. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు అని అందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుచున్నది. 6వ వచనం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. 3వ అధ్యాయం 4వ వచనంలో ఉచితముగా అనే మాట రాయబడింది. సో ఈ 3 వచనాలు గమనించండి. పని చేయక క్రియలు లేకుండా 3 ఉచితంగా. సో ఈ 3 వచనాల భావం ఏంటంటే, ఎవరైతే ఈ నైతిక ఆజ్ఞల వల్ల నీతి కలుగుతుంది అని అనుకుంటున్నారో వారికి ఏం చెప్పాడంటే, ఒక్క ఆజ్ఞ కూడా పాటించకుండా మీరు నీతిని వెతకండి అని అడిగాడు అని చెప్పాడు. అసలు ఇది ఎవరు చెప్తారు? ఇలాంటి స్టేట్మెంట్ ఎవరు చెప్పరు. నేను బాల్యము నుండి అనుసరిస్తున్నాను అన్నాడు ఒకడు. ప్రభు అన్నాడు, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు. అక్కడ ఏముంది తెలుసా? ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్పిన చోట ఏముంది? యేసు ప్రభు అతన్ని ప్రేమించాడు అని ఉంది. మీరు చదవండి తర్వాత ఎప్పుడైనా. లూకాసు వార్త 18లో మరి ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అతడు ఎవరిదో మైకానే ఉందన్నా, నేను ఆపుతాను. సో ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ఈ 10 ఆజ్ఞల వల్ల నేను నీతిని వెతుకుతున్నానని షోయింగ్ ఇస్తున్నప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, ఆ రోజు నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్పాడు. అక్కడ అతన్ని ప్రేమించాడు అని మాట అక్కడ ఉంది. కానీ అంతకంటే మనల్ని ఎక్కువ ప్రేమించాడు అన్న. జస్ట్ వీడియో ఆన్ చేయని వాళ్ళు, రిక్వెస్ట్ లేని వాళ్ళు రిమూవ్ చేయండి. వాళ్ళు రిమూవ్ చేసేయండి. మధ్యలో ఆపిన వాళ్ళని కూడా రిమూవ్ చేసేయండి. చివరిదాకా ఉండేవాళ్ళనే ఉంచండి. వినండి జాగ్రత్తగా. అతన్ని ప్రేమించాడు. అతన్ని ప్రేమించి ఒకటి కొదువుగా ఉంది అన్నాడు కదా. మనల్ని ప్రేమించి ఏమన్నాడు చెప్పండి? అతన్ని ప్రేమించి ఒకటి కొదువుగా ఉంది అన్నాడు. మనల్ని ప్రేమించి ఏమన్నాడు చెప్పండి? సంపూర్ణుడు అంతా నీతిమంతులుగా తెచ్చాడు కాదన్న. జస్ట్ ఇంతకుముందే చెప్పాను నేను. లూకాసు వార్త 18లో ఉన్న వ్యక్తిని ప్రేమించి నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది, అది కొంచెం నెరవేర్చుకొని రమ్మని చెప్పాడు. ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసి దాన్ని కూడా నెరవేర్చుకొని నా వెనకాల వచ్చేయమన్నాడు. మనల్ని ఏమన్నాడు? ప్రేమించి. ఉచితం అని చెప్పాడు. అంటే ఏంటి ఉచితం? అంటే ఏంటి అమ్మా? ఏమి కొదువు లేదు కాదు. ఇంతకు ముందు ఒక పదం చెప్పాను మీకు, ఉచితం అని చెప్పాను కదా. దగ్గరికి వచ్చారు. ఆజ్ఞ కూడా లేకుండా, అది ఒక్క ఆజ్ఞ కూడా చేయొద్దని చెప్పాడు. మీరు ఈ పాయింట్ వినలేదా? ఇందాక నేను చెప్పాను, 3 వచనాల్లో చెప్పాను. పని చెయ్యొద్దు అన్నాడు, క్రియలు లేకుండా అన్నాడు, ఉచితంగా వెతకమన్నాడు. ఇప్పుడు ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఆ వ్యక్తిని ప్రభు ప్రేమించి చెప్పాడు అనే మాట ఇక్కడ మనం చూస్తాం. మార్క్స్ వార్తలో కూడా ఉంది. మీరు మార్క్స్ వార్తలో ఈ వచనం చదివితే అక్కడ రాశాడు. కానీ మన విషయంలోకి వస్తే ఆ ఒకటి కొదువుగా ఏదుందో అది నువ్వు నెరవేర్చుకొని రమ్మని చెప్పాడు అతనికి. కానీ మన విషయంలోకి వస్తే నువ్వేది చేయొద్దు అని చెప్పాడు. నువ్వేది చేయొద్దు. అసలే ఎవరైనా చెప్తారా? ఇప్పుడు కొన్ని విలువలు ఉంటాయి. ఆ విలువల్లో నుండి తమ వ్యక్తిత్వాన్ని ఉన్నత లెవెల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నించే మానవులు మన చుట్టూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి నీకు ఒక పద్ధతి ఉంది చెప్తాను, ఈ పద్ధతిలో ఈ ఒక్క రూల్ కూడా నువ్వు ఫాలో అవ్వద్దు. అంటే ఫాలో అవ్వద్దు అంటే ఏంటంటే నువ్వు వేరేగా ప్రవర్తించని కాదు, వీటి వల్ల ఒక్క రూల్ వల్ల కూడా నువ్వు పెర్ఫెక్షన్ వెతకకుండా జస్ట్ యేసు ప్రభువుని నమ్ముకో అని చెప్పటం అనేది అది వాస్తవంగా మనల్ని ప్రేమించడం. ఒకసారి చదవండి, మార్కు 10:21 చదవండి. మార్కు 10:21.
మార్క్స్ వార్త 10వ అధ్యాయం 21 వచ్చింది. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. చాలండి. అతన్ని ప్రేమించి ఒకటి కొదువుగా ఉంది అన్నాడు. ఆ ఒకటి కూడా నెరవేర్చుకొని వచ్చి నన్ను వెంబడించమని. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ నైతిక ఆజ్ఞల్లో నుండి నీతిని వెతుకుతున్నాడు. ఇప్పుడు నైతిక ఆజ్ఞల వల్ల మనిషి నిజంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతే క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనం. ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరు చెప్పండి? ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరు? సుప్రభక్రి అండి. ఆ, ఇంకా కరెక్ట్ గా చెప్పాలి ఆన్సర్. నేనే. ఎస్, యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు అందరూ ఆయనతో పాటు మహిమకు వచ్చారు కదండి. నేనే ఆయన డైరెక్ట్ గా చెప్పాలి. హెబ్రీ పత్రిక 2:10 ఏముంది? ఎవని వలన సమస్తం ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చాడు. ఈ మహిమను దేవదూతలకు లోపరచలేదన్నాడు. అదే 5వ వచనంలో. అందుకని ఈ దేవదూతలు ఆ మహిమలో ఉన్న వారికి పరిచారకులు అన్నాడు 1:14. వినండి జాగ్రత్తగా. మనం ఏ రూల్ పాటించి ఉన్నతమైన స్థితికి వచ్చాం అంటే, ఒకవేళ అందరిలాగా ఇదిగో ఇప్పుడు ఈ ఉదయకాలం చదివిన కీర్తనలో చాటున మాట్లాడువాడు అని ఉంది కదా. మనం చిన్నప్పటి నుంచి కూడా మన డాడీ లేకపోతే మన మమ్మీ లేకపోతే మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా 101వ కీర్తన 5లో చెప్పినట్లుగా మరి చాటున మాట్లాడుట అనేది చేయకూడదురా అనే విలువను మనకు నేర్పిస్తారు. అసలే ఒక వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడకూడదు అనేది మనకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. ఆ విలువను మనం పెర్ఫెక్ట్ గా చేసినందున ఇప్పుడు మనం క్రీస్తుతో కూర్చున్నామా? పోనీ ఏదో ఒక రూల్ చెప్పండి, ఒక మంచి రూల్ చెప్పండి. నందున నేను ఇప్పుడు పరలోకంలో ఉన్నాను అని ఎవరైనా చెప్పండి. నైతిక ఆజ్ఞలు పాటించడం ద్వారా ఏ వ్యక్తి కూడా పరలోకంలో కూర్చోడు కదన్నా. ఎస్, అంటే దాని అర్థం ఏంటంటే పని చేయక మనం అందరం ఇక్కడికి వచ్చాం. Yes. పని చేయక అంటే క్రియలు లేకుండా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఇది మన కష్టం కాదు, ఒక ఆయన యొక్క కష్టఫలం అని చెప్పాడు. కష్టపడిన వాడు ఒకడు, కష్టఫలములో ప్రవేశించిన వాడు ఒకడు అని 38లో చెప్పాడు. 4:38. విత్తువాడు ఒకడు, కోయువాడు ఒకడు అని చెప్పాడు. అంటే మీరు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే, నైతిక ఆజ్ఞలను మనం బాగా ఫాలో అవుతే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పొందుకుంటాం అనేది ఫస్ట్ ఆ రాంగ్ థింకింగ్ని తీసేసేయండి. మన యేసు ప్రభు ద్వారా ఉన్నతమైన స్థితికి వచ్చాం ఆల్రెడీ. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా కలిగిన ఈ ఉన్నతమైన స్థితిలో మనము ఆయన మూలంగా జీవించినప్పుడు మనలో ఈ ఉన్నతమైన విలువలన్నీ ఫలాలుగా కలుగుతాయి. ఆయన మూలంగా జీవించినప్పుడు కలిగే విలువలు 10 ఆజ్ఞల్లో ఉన్న నైతిక ఆజ్ఞల కంటే ఇంకెక్కువే ఉంటాయి. ఇప్పుడు 10 ఆజ్ఞల్లో లేని నైతిక ఆజ్ఞలు ఎక్కడ చెప్పాడు యేసు ప్రభు? నైతికత, మొరాలిటీ 10 ఆజ్ఞల్లో కూడా రాయలేము. ఎందుకంటే 10 కాదు కదా, నైతిక ఆజ్ఞలు అంటే 10 ఎందుకు ఉంటాయి? అవన్నీ ఎక్కడ చెప్పాడు యేసు ప్రభు? 5వ అధ్యాయం కొండ మీద మత్తయి సువార్త 5వ అధ్యాయం. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు 10 ఆజ్ఞలను వాస్తవంగా ఇచ్చింది ఆయనే కాబట్టి, యెహోవా దూతగా, దేవదూతగా, దూత స్వభావంతో, అబ్రహాము సంతాన స్వభావంతో కాదు, గొర్రె పిల్లగా కాదు, నరుడుగా కాదు, రక్తమాంసాల్లో కాదు, శరీరధారిగా కాదు, సియోను కొండపై కాదు, సేనాయి కొండ మీదకు ఒక దూత స్వభావంతో వచ్చి దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము అనే ఒక టైటిల్లో మోషేకు ఈ 10 కమాండ్మెంట్స్ నైతిక ఆజ్ఞలు ఇచ్చింది యేసుప్రభువే. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు నైతికత అంటే ఎక్కడి వరకు తీసుకుంటున్నారు? ఒక స్త్రీతో వ్యభిచారం చేసే వరకు మాత్రమే అక్రమం అనుకుంటున్నారు. మరి మోహపు చూపులు అక్రమం కాదా అని చెప్పాడు. అంటే ఇప్పుడు చెప్పండి,
10 కమాండ్మెంట్స్ లో నైతికాజ్ఞలు పూర్తిగా ఉన్నాయా? పూర్తిగా లేవు. కానీ ఆజ్ఞలలో లేనంత నైతికత క్రీస్తు జీవనంలో ఉంది. ఎందుకంటే క్రీస్తులో నైతికత ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఆయన మూలముగా జీవిస్తే ఆ విలువలు మనలోకి వచ్చేస్తాయి. చిన్న ఎగ్జాంపుల్, చాటున దూషించకూడదు అనేది ఒక్కటి తీసుకోండి. ఈ ఉదయం మనం చదివిన కీర్తనలో చాటున దూషించకూడదు. చాటున అంటే ఏంటి? ఏదైనా ఉంటే ఓపెన్ గా మాట్లాడాలి. ఏదైనా ఉంటే, ఇప్పుడు ఒక విషయం ఉందండి, ఆ విషయాన్ని మనం డైరెక్ట్ గా మాట్లాడాలి. అది మంచి వ్యక్తిత్వం. అట్లా కాకుండా దీనిని వెనకాల రన్ చేస్తున్నాం అనుకోండి, ఓ రోజు దొరకమా? ఒక రోజు అంటే ఆ రోజు క్రీస్తు న్యాయపీఠమే అనుకోండి కదండి. ఇది మనకు అలవాటైపోద్ది. చాటున మాట్లాడటం. ఈ చాటు అనేది ఎప్పటికి అలవాటైపోయింది. అదే ఆ వ్యక్తి ఫేస్ టు ఫేస్ వచ్చాడు అనుకోండి, మళ్ళీ మనం నటించడం స్టార్ట్ చేస్తాం, వందనాలు చెప్పేస్తాం. కానీ చాటును రన్ చేసేదంతా వేరే స్టోరీ ఉంటుంది. అయితే నేనేమంటానంటే, వందనాలు చెప్పకండి. వందనాలు చెప్పడం మానేసి ఫస్ట్ ఆ విషయాన్ని దాన్ని క్లియర్ చేసుకొని వందనాలు చెప్పండి. అది కూడా క్లియర్ చేసుకునేటప్పుడు దానికి ముందు దాన్ని రన్నింగ్ స్టోరీ చేయొద్దు వెనకాల. ఎందుకంటే దీని వెనకాల రన్ చేసిన వ్యక్తులందరూ మళ్ళీ మాట్లాడతారుగా, నా దగ్గర ఇలా అన్నాడు అని చెప్పేస్తారు. మనం అనుకుంటే ఎవరికి చెప్పొద్దు అంటాం. కానీ మనం ఈ మ్యాటర్ అంతా మళ్ళీ ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చేసింది. ఇలా చాటును మాట్లాడుట అనేది వాస్తవంగా ఒకరోజు పరీక్షించబడుతుంది. అంటే ఏం పరీక్షించబడుతుంది ఆ రోజు? మన జీవితమే పరీక్షించబడుతుంది. అంటే ఇప్పుడు ఎలా అంటాం, నా జీవితం అంటాం కదా చాలాసార్లు, నా జీవితం అంటాం. సో నా జీవితం అనే దానిలో ఒక వాల్యూస్ ఉన్నాయి. ఈ వాల్యూస్ అన్ని మనకు ఆయన మూలంగా జీవించడం వల్లే రావాలి. ఆ వాల్యూస్ ద్వారా మనం ఒక మంచి వ్యక్తిత్వాన్ని పొందుతాం అనే ప్రయత్నం మనం చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మనం క్రీస్తుతో కూడా పరలోకమందు కూర్చున్నాం. ఎక్కడికి మనం చేరుకోవాలో ఆ మహిమకు మనం యేసు ప్రభు ద్వారా వచ్చాం. ఎఫెసీ 2:7 ప్రకారం మనం పరలోకములో ఉన్న దేవుని మహిమతో మనం ఏకమై ఉన్నాం. కాబట్టి కొంతమంది ఏమంటే ఇంకా ఎక్కువ రూల్స్ చెప్తున్నారు. ఇంకా ఎక్కువ రూల్స్ అంటే ఏంటి? ఇది కూడా చేయండి, ఇలా కూడా చేయండి అని చాలా రూల్స్. ఇన్ని రూల్స్ పాటిస్తే నేను ఒక మంచి వ్యక్తిని అవుతానని అనుకోవద్దు. నువ్వు ఆల్రెడీ ఒక మంచి వ్యక్తివి. ఎన్ని రూల్స్ ఫాలో అవుతాయి? ఎన్ని రూల్స్ ఫాలో అవ్వమన్నాడు ప్రభు నిన్ను ప్రేమించి? ఏమి చేయక అని చెప్పాడు. ఒక్కడే ప్రపంచంలో చెప్పాడు ఈ మాట. ఏం చెప్పాడంటే, నువ్వు ఒక్క రూల్ కూడా ఫాలో అయ్యి నేను పెర్ఫెక్ట్ అవుతాను అనే సిద్ధాంతం తీసే. ఉచితంగా పొందు నీతి. అంటే ఉచితంగా నువ్వు ఉన్నతమైన స్థితికి వచ్చి కూర్చో. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను నీకు కృపనిస్తాను, నువ్వు జీవించు. ఈ జీవితం న్యాయపీఠం దగ్గర పరీక్షించబడుతుంది. కృపను గూర్చియు న్యాయమును గూర్చియు నేను పాడేదను. నీకు ఇప్పుడు నేను కృపనిస్తాను. ఈ కృప నిన్ను జీవింపజేస్తుంది. ఈ జీవం పరీక్షించబడుతుంది. ఈ జీవం క్రీస్తు జీవం, ఈ జీవం దేవుని జీవం. ఈ జీవంలో ఖచ్చితంగా వాల్యూస్ ఉంటాయి. సో వాల్యూస్ ఉంటాయి. ఆ విలువల్లో ఈ ఉదయకాలం మనం చదివిన విలువల్లో 101వ కీర్తనలో మొదటి వచనం తర్వాత కిందకి రాస్తూ ఏమని చెప్పాడంటే, 2వ వచనంలో, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకొందును అని చెప్పాడు. యథార్థంగా ఉంటే నీతిమంతులమయ్యామా? నీతిమంతులు యథార్థంగా ఉండాలి. నీతిమంతులు యథార్థంగా ఉంటారు. యథార్థంగా ఉంటే నీతిమంతులైతే నీతి ఎలా కలిగినట్లు? మనం చేసిన పని చేయటం ద్వారా. అప్పుడు ఉచితంగా నీతి అనే పదం లేదు. నువ్వు యథార్థంగా ఉండు అప్పుడే పరలోకం వెళ్తావు అనకూడదు. ప్రభు ఏమన్నాడు? యథార్థత ద్వారా పరలోకం వెతకొద్దు అన్నాడు. అంటే ఉచితంగా వెతుకు, దొరికిద్ది.
ఉచితంగా అంటే ఏంటి? నువ్వు యథార్థవంతుడు కాదు అని, యథార్థంగా ఉంటే నేను నీతిమంతుడు అవుతానని అనుకోదు. యేసుప్రభు నమ్ముకో, నువ్వు వెంటనే నీతిమంతుడు అవుతావు. నీతి తర్వాత ఉన్న ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసా బైబిల్లో? ఆఫ్టర్ రైచియస్నెస్, నీతి తర్వాత ఉన్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే యథార్థత. ఆదికాండం 15లో నీతిమంతుడయ్యాడు అబ్రహాము. 17లో అబ్రహాముని దేవుడు నిందారహితంగా ఉండు అన్నాడు. దాన్ని హెబ్రీలో తమ్మీం అన్నాడు. తమ్మీం అంటే యథార్థత. అందుకనే ఇదిగో చూడండి, ఇక్కడ గుండె దగ్గర అంటే ప్రధాన యాజకుని యొక్క రొమ్మున 2 రాళ్ళు ఉంటాయి అన్నమాట. ఒకటి ఊరీం, 2 తమ్మీం. తమ్మీం ఆర్ తుమ్మీం ఏదైనా పర్లేదు. హెబ్రీలో అయితే తమ్మీం అనే ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. ఊరీం తమ్మీం. ఊరీం అంటే నీతి, తమ్మీం అంటే యథార్థత. ఒక వ్యక్తికి నీతి ఉండి యథార్థత లేకపోతే ఆ వ్యక్తికి దేవుని చిత్తం తెలియదు. ఊరీం ఉండాలి, తుమ్మీం ఉండాలి. ఈ 2 ఉంటేనే అతడు నడవలసిన మార్గం తెలుస్తుంది. సో ఇది ఇశ్రాయేలుకి దేవుడు చెప్పాడు, మనం నీతిమంతులమే కానీ మనం యథార్థవంతులమేనా కాదు. యథార్థత అనేది నీతికి ముందుందా, నీతికి తర్వాత ఉందా? చెప్పండి. నీతికి తర్వాత. రైట్, నీతికి తర్వాత. అబ్రహాం కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా నీతిమంతుడు నిందారహితుడు అనే టైటిల్ కలిగిన వ్యక్తి? అబ్రహాం కాకుండా నోవా. ఇప్పుడు నోవహు గురించి చదవండి. ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు నీతిపరుడు 9వ వచనం, నిందారహితుడు నెంబర్ 3 నడిచినవాడు. సో మీరు దేవుని చిత్తం బయలుపడాలంటే నీతికి యథార్థత, నీతిమంతుడు యథార్థంగా ఉంటే అతడు దేవుని చిత్తం తెలుసుకుంటాడు. ఊరీము తుమ్మీము, ఊరీము తుమ్మీము మరి ప్రధాన యాజకుని ఏఫోదులో ఉంటాయి. వాటిని బట్టి మాత్రమే దేవుని చిత్తం తెలియబడుతుంది. అందరు జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి, మీకు మాట చెప్తాను. నీతిమంతుడు జీవిస్తున్నప్పుడు అంటే నీతిమంతునికి దేవుడు కృపనిస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే ఎప్పుడు మీరు నోరు తెరిచేలా మాట్లాడద్దు. మా నాన్నలో నుంచి వచ్చిన విలువలతో నేను పెరిగాను, మా అమ్మలోంచి వచ్చిన విలువలతో పెరిగాను, అందుకే నేను చాలా విలువలు కలిగిన వాడిని, సో దేర్ ఫోర్ ఐఎమ్ రైచియస్ అని అనవద్దు. ఎందుకంటే రైచియస్నెస్ ఎలా వచ్చింది? పని చేయకుండా వచ్చింది, క్రియలు లేకుండా వచ్చింది, ఉచితంగా వచ్చింది. అంటే ఈ విలువల ద్వారా, అంటే ఇప్పుడు నువ్వు చాలా యథార్థంగా ఉంటున్నావు, దేవునికి స్తోత్రం, కానీ ఈ యథార్థతను బట్టి నేను పరలోకం వెళ్ళాను అనొద్దు. నువ్వు పరలోకం యేసుక్రీస్తుని బట్టి వచ్చావని ఒప్పుకున్న ప్రతిసారి నువ్వు యథార్థంగా నీ రక్షణ సాక్ష్యం చెప్తున్నావు. అప్పుడు నీ జీవితంలో కూడా యథార్థత కలిగింది. యథార్థత అనేది జీవంలో భాగం, జీవంలో భాగం, నీతిలో భాగం కాదు. జస్టిఫికేషన్ బై ఫెయిత్ లో there are no works. లివింగ్ బై ఫెయిత్ లో there are works. విశ్వాస మూలంగా నీతిమంతునిగా తీర్చబడటంలో క్రియలు లేవు, కానీ విశ్వాస మూలంగా జీవించడంలో క్రియలు కలుగుతాయి. ఈ క్రియలు సాక్షాత్తు యేసు ప్రభు క్రియలే. యేసు ప్రభు యథార్థవంతుడు కాడు అని ఎవరైనా చెప్పండి. యేసు ప్రభు యథార్థవంతుడు కాడు అని ఎవరైనా చెప్పగలమా? యేసు ప్రభు ఎంత యథార్థవంతుడో ఆయన మనలో జీవిస్తున్నప్పుడు మనలో కూడా అదే యథార్థత కలిగింది. ఇక్కడ మన యథార్థత ద్వారా పరలోకంలోకి కూర్చోడానికి వెళ్తున్నామా? లేదు లేదు. పరలోకంలో కూర్చున్నాము అనే దానిలో నుండి కలుగుతున్న జీవం మనకి యథార్థత కలిగిస్తుంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, యథార్థంగా ఉన్నట్టు నటించవచ్చా లేదా? చెప్పండి, యథార్థంగా ఉన్నట్టు నటించవచ్చా? నటించగలమా? యథార్థత అంటే ఏంటి? వేషధారణ లేకపోవటం. వేషధారణ లేనట్లు వేషధారణ. యథార్థంగా ఉన్నట్లు నటించడం అంటే ఏంటంటే వేషధారణ లేనట్లు వేషధారణ. ఇది ఇప్పుడు తెలిసిద్దా? బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయినని ఉంది కదా. కాబట్టి ఇప్పుడు కొన్ని తేలో, ఎవరు యథార్థంగా ఉన్నారో లేదా ఎవరు యథార్థంగా ఉన్నట్లు నటిస్తున్నారు ఇప్పుడు తెలియదు, కానీ ఒకరోజు తెలియదా? నేనేమంటున్నానంటే ఈ యథార్థత మనంతటా మనం ట్రై చేస్తే రాదు. ఆయన జీవం మనలో కలుగుతున్నప్పుడు క్రీస్తే నా యందు జీవించున్నాడు అనేది జరిగింది కదా. ఆ జీవంలో యథార్థత ఉంది, ఎందుకంటే ఆ జీవం క్రీస్తే. కొలసి 3:4 క్రీస్తు యథార్థత మనలో కలిగింది. ఈ మధ్యకాలంలో ఆనందం,
అనే దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఆనందాన్ని దేవుడు ఎవరికి ఇస్తానని చెప్పాడో గుర్తుంది మీకు? 97వ కీర్తన 11 చదవండి. 97వ కీర్తన 11. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. సో యథార్థంగా ఉంటే ఆనందంగా నువ్వే ఉంటావు. ఇక్కడ మనం ఆనందంగా ఉన్నామంటే దానికి మూలం యథార్థం అని చెప్పాడు కదా. యథార్థంగా ఉంటే ఆనందం నీకే కలిగిద్ది అన్నాడు. కాబట్టి మన యథార్థత క్రీస్తు న్యాయపీఠం ఎదుట పరీక్షించబడుతుంది. అంటే అసలు యేసుక్రీస్తు మూలంగా నువ్వు ఎంతవరకు జీవించావు అనేది పరీక్షించబడుతుంది. యేసుక్రీస్తు మూలంగా జీవించడం ఆ జీవనంలో యథార్థత ఉంది. కాబట్టి చూడండి, నీతి యథార్థత నోవాహు దగ్గర, నీతి యథార్థత అబ్రహాం దగ్గర మాట్లాడాడు. ఇప్పుడు ఎఫెసీ 4:24 చదవండి. ఎఫెసీ 4:24, ఎఫెసీ పత్రిక 4:24 వచ్చింది. నీతియు యథార్థమైన భక్తియు గలవారై రైట్, దేవుని ఇక్కడ కూడా ఉంది చూడండి, నీతి మరియు యథార్థత, ఊరీము తుమ్మీము. సో మొట్టమొదటి మనం తెలుసుకుందాం, అన్ని విలువల కంటే ఉన్నతమైన విలువ యథార్థంగా ఉండటం. అది మనం ప్రభు మూలంగానే పొందుకోగలం. ఒకవేళ నేను ఒక ప్రశ్న అడుగుతాను, యథార్థత అనేది యేసుక్రీస్తు మూలంగా కలగదు అనుకోండి. దేర్ఫోర్ ఒక సెంటెన్స్ ఏదైనా చెప్పండి నాకు. యథార్థత అనేది యేసుక్రీస్తు మూలముగా కలగదు అని అనుకుంటే అంటే ఇప్పుడు మీరు యథార్థంగా ఉన్నారు లేదా అని అడుగుతున్నానంటే మిమ్మల్ని ఏమడుగుతున్నాను? క్రీస్తే మీ యందు జీవిస్తున్నాడా లేదా? ఇప్పుడు నిన్నటి దినాన్ని ఎంతమంది యథార్థంగా ఉన్నారు మీరు ఒకసారి పరీక్షించుకోండి. యథార్థంగా నిన్న లేరంటే క్రీస్తు నిన్న మీ యందు జీవించలేదు కదా. కాబట్టి నిన్నటి జీవితం త్రాసులో వేసి చూసినప్పుడు రేపొద్దుట అది నువ్వు జీవించినట్టు ఉంటది కానీ నీ యందు క్రీస్తు జీవించినట్టు ఉండదు. కాబట్టి నిన్నటి రోజు వాస్తవంగా క్రీస్తు ఎవరి దగ్గర లెక్కలోకి రాదు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, యథార్థత అనేది ఆయన మనలో జీవిస్తున్నప్పుడు కలిగే అంశం కాదు. మనంతటి మనమే యథార్థంగా ఉండగలం అని అనుకుంటే అప్పుడు మనంతటి మనం ఏం కాగలం? నీతిమంతులు కాగలం. ఆ యథార్థత అనే అనుభవం కలిగిన వాళ్ళందరూ యేసుక్రీస్తుకు వేరుగా నీతిమంతులు అవుతారు. దీనిని ఎలా చెప్పాడు చదువుతాను. ఒక వచనం ఉంది, ఈ వచనం చాలా అద్భుతమైన రెఫరెన్స్. ఒకసారి మీరు గలతీ 3:21 చదవండి. గలతీలకు రాసిన పత్రిక 3:21. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్టనరాదు. జీవింపచేయ శక్తి గల ధర్మశాస్త్రం ఇయ్యబడి ఉన్నేడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలంగానే కలుగును. ఇక్కడ ఈ వచనాన్ని కొంచెం మాడిఫై చేసి యథార్థత అనే పాయింట్ పెట్టి చదవాలి. ట్రై చేయి ప్రశాంత్. యథార్థంగా జీవింపచే శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్నేడల వాస్తవంగా నీతి ధర్మశాస్త్రం మూలంగానే కలుగును. రైట్. ఇంకా దాన్ని ఇంకా బాగా మాడిఫై చేసి ఎవరైనా చెప్పండి. ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. ధర్మశాస్త్రంతో యథార్థత వస్తే అదే చెప్పాడు మీ బ్రో అదే చెప్పాడు. అది కాదు నేను అన్నది. దాన్ని ఇంకా బాగా ఇంకా క్లియర్గా చెప్పాలి. యథార్థంగా ఉంటే నీతి కలిగితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనమే అనే పదం చెప్పాను కదా, అలాగే ఇది కూడా చెప్పాలి. చూడండి, మనంతట మనం యథార్థంగా జీవించగలిగితే అప్పుడు మనంతట మనమే నీతిమంతులం కాగలం. అదనమాట. సో యథార్థత అనేది మనలోనికి మన తాతలోంచి ముత్తాతలో రక్తంలోంచి వచ్చేది. అది యేసుక్రీస్తు జీవంలో ఉంది. అందుకే నేను చిన్నప్పటి నుంచి చాలా యథార్థంగా ఉంటానా అనే మాట ఇష్టం తప్ప. ఫస్ట్ చిన్నప్పటి నుంచి నువ్వు యథార్థంగా ఉంటున్నావంటే అంటే ఇప్పుడు నీ యథార్థత ప్రస్తుతం యేసు ప్రభు మూలంగా కలగట్లేదు అంటున్నావు. మరి దీనికి క్రీస్తు న్యాయపీఠం దగ్గర మార్కులు రావు, వస్తాయా? నీ అంతటి నువ్వు తెచ్చుకున్నది అక్కడ రాదు. ఇప్పుడు బయట నుంచి తెచ్చుకున్న పదార్థాలు ఇక్కడ తినొద్దు అని ఉంటది. ఎక్కడ ఉంటది బోర్డు? కొన్ని హోటల్స్ లో ఏముంటది,
మీరు బయట నుంచి తెచ్చుకునే ఇక్కడ తినొద్దు అని ఉంటుంది. బస్సులో కూడా టికెట్లో కూడా ఉంటుంది, మీరు బయట కొనుక్కున్న ఫుడ్ బస్సులో తినొద్దు అని ఉంటుంది. బయట కొనుక్కున్నాయి ఇక్కడ తినొద్దు అన్నట్టుగానే నీ అంతటి నువ్వు సాధించిన ఏ క్రీస్తు న్యాయపడిన దగ్గర లెక్కలోకి రావు. లేదండి ఇది కూడా ఒకసారి చెక్ చేయండి అని అన్నారనుకోండి, చెక్ చేసి చెప్తాడు ఏమనంటే ఇది నిజంగా గోల్డ్ కాదు రోల్డ్ గోల్డే అని చెప్పేస్తాడు. అందుకని అది గోల్డే కాదు, మనం గోల్డ్ అనుకుంటున్నాం అంతే. అయినా కొన్నిసార్లు ఆయన ఒకసారి చూడండి అంటాం. ఆయన చూస్తాడు, ఒకసారి చూసి చెప్తాడు ఇది గోల్డ్ కాదని చెప్తున్నాను కదా, ఇది రోల్డ్ గోల్డ్. నువ్వు అనవసరంగా మరీ ఫూల్ అవటానికి అడక్కో, నువ్వు వదిలే ఆ టాపిక్. నా మూలంగా కలగంది ఏది అది వాస్తవమైన అంశం కాదు. తిమోతి 6:18 అక్కడ ఏమన్నాడంటే వాస్తవమైన జీవం అన్నాడు. క్రీస్తు మన యందు జీవిస్తున్నప్పుడు ఉన్నవే వాస్తవాలు, మిగిలినవన్నీ కూడా అందులో ఏముంది అవాస్తవం ఉంది. కానీ మనం ఇక్కడ దాన్ని ఎంతో కొంత కవర్ చేసి వాస్తవం అని చెప్తున్నాం. పాడండి, ఓ పాట పాడండి. కాలేవన్న పాడు, ఆ పాట పాడు. పాడు, నువ్వు పాడు. 37 హోప్ నెంబర్. ఓ మానవ నీ వాస్తవాలు తెలిసే ఒక రోజు నీకు ఉందని తెలుసు. పల్లవ దాకా పాడు. పాడమ్మా, పాడు నాన్న, బంగారు తల్లి పాడరా, ఒకసారి పాడు. అసలు నీ వాయిస్ ఎంతకాలం అయిపోయింది, ఉన్నావా లేవా అని అడుగుతున్నారు అందరూ. ఒకసారి పాడు నాన్న. ఓ మానవ నీ వాస్తవాలు తెలిసే ఒక రోజు నీకు ఉందని ఆ లైన్ పాడు. నీకు నెక్స్ట్ ఏమి అన్నాం, నీకు కాదు, నీకేమి లేదు నెక్స్ట్. పాడు, పాట పాడు. ఏంటి తిట్టను, నేనేం తిట్టను. నీ వాస్తవాలు ఏమి నేను బయట పెట్టను, మామూలుగా పాడు. ఆ పాట నాకు రాదు, అందుకే నువ్వు పాడు, నాకంటే బాగా పాడతావు, పాడు. పాడు. నేను జూమ్ మీటింగ్ రాని ప్రసాద్ గారు చెప్పారు, పాడు, పాట పాడు. అది జకరియా ఇప్పుడు నవ్వాడు. పాడు కాలేబన్న, ఒక పాట పాడు. దైవత్రాసులు మానవని వాస్తవాలు దేవునికి స్తోత్రం. ఓ మానవ నీ వాస్తవాలు ఒకరోజు తెలిసిపోతాయి. దైవత్రాసులో తూయగా నీవు తేలికై పోదువు. అదే కదా మొన్న రాసిన పాట, ఏది తేలిపోకుండా నిలబడితే చాలు. అది మా ఏడు ఇప్పుడు ప్రసాద్ గారి పాట విన్నారా? పాట మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. ఉన్నా సార్, విన్నామండి. ఒకసారి చెప్పండి, ఆ లైన్లు చెప్పండి. ఆ పాట వద్దులే, మీరు పాడితే నేను ఉండలేను. ఒకసారి ఆ లైన్ చెప్పండి. లిరిక్స్ వినలేదు మీరు ఆయన పాడినప్పుడు? మరి యథార్థతేనా అది? పాడమని ఆయన పాడుతున్నప్పుడు వినకపోవడం యథార్థతేనా? అలా మన యథార్థత పరీక్షించబడుతుంది ఒకరోజు. ఓ మానవ నీ వాస్తవాలు తెలిసిపోతాయి ఒకరోజు. అర్థమైందండి? కాబట్టి మీరు తెలుసుకోండి, మన వాస్తవాలు తెలిసిన రోజు నువ్వు తేలిపోతావేమో అని. ఎందుకు అంటున్నాడంటే రేపు మనం అంటాము నేను ఎప్పుడు యథార్థంగానే ఉంటాను, నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా నేను యథార్థత, చిన్నప్పటి నుంచి కూడా నేను యథార్థతే. నువ్వు చిన్నప్పటి నుంచి కూడా యథార్థంగా ఉంటే నీతిని యథార్థత వాళ్ళు కలగాలిగా. యేసుప్రభు వాళ్ళు ఎందుకు కలిగింది అంటే, ఆ రోజు ఆయన దగ్గరికి వచ్చి అన్ని ఒప్పుకొని ఏమనంటే నా క్రియల వల్ల కాదు నీ కృప వల్ల నాకు నీతి కావాలా అన్నాం. మళ్ళీ నా క్రియల వల్ల కాదు నీ కృప వల్ల అని చెప్పిన తర్వాత, రక్షించబడిన తర్వాత బాల్యము నుండి నేను యథార్థవంతుడిని అని ఎట్లా చెప్తారు మీరు? అది అబద్ధం కదా. మీరు రక్షించబడిన రోజు ఎప్పుడు? 25వ సంవత్సరంలో మీరు రక్షించబడ్డారు. 25వ సంవత్సరంలో యేసుప్రభు నమ్మిన రోజు ఏం చెప్పినట్టు మీరు అక్కడికి వచ్చి, బాల్యము నుండి నాకున్న లక్షణాలను బట్టి కాదు,
వాటి వల్ల నాకు నీతి కలగదు, ఎందుకంటే అందులో 10కి నేను 5 ఫాలో అవుతున్నాను. కాబట్టి ఈ చట్టం నాకు వద్దు, క్రియలు లేకుండానే చట్టం కావాలి, ఉచితంగానే చట్టం కావాలి అని అడిగారు. మరి ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు లేదు అని అదెందుకు చెప్తున్నారు? ఇక చిన్నప్పటి నుంచి అనేసి తీసేయండి, ఎందుకంటే మీరు కరెక్ట్గా 25 నుంచి లెక్కెడుతుంది. 25వ సంవత్సరాన్ని మీరు యేసు ప్రభుని నమ్మినప్పటి నుంచి మీలో కలిగిన విలువల గురించి మాత్రమే మీరు మాట్లాడండి. ఏంటి, అర్థమైంది లేదా? ఇక్కడ ఉన్న వారిలో ఎంతమంది యేసు ప్రభుని నమ్మక ముందు మీకున్న మంచి లక్షణాల గురించి చెప్పుకోవటం లక్ష్యిస్తారు? యేసు ప్రభుని నమ్మక ముందు మీకున్న మంచి లక్షణాలను బట్టి మీలో ఎంతమంది అతిశయిస్తారు? అతిశయిద్దామా? అతిశయించట్లే. అతిశయించొద్దు, ఎందుకంటే మీరు ఒప్పుకోలేంటి యేసు ప్రభుని నమ్ముకున్న రోజు ప్రభా ఇదిగో ఒక 10 ఆజ్ఞలు ఒక 5 వేసుకోండి, టెట్ మార్కులు కలిపి డిఎస్సికి కలుపుతారు చూసారు, అలాగా ఒక 5 అందులో వేసుకోండి, మిగిలిన మీరు ఇవ్వండి ప్రభా అన్నామా? ఆయన ఏమన్నాడు? అసలు ఆ క్రియలేమి లేకుండా నీతిని వెతుక అన్నాడు. 5 తీసే ప్రభా అన్నాం. ఎందుకన్నా తెలుసా? 5 కూడా కరెక్ట్. ఆయన మళ్ళీ వాటిని కూడా టెస్ట్ చేసాడానికి అన్ని రోల్డ్ గోల్డ్ అని తేలిపోతాయి. అందుకనే వద్దులే ప్రభా, నాయి కొన్ని +5 మార్క్స్ ఉన్నాయి కానీ అవి కూడా వద్దని అన్నాం. అనే ఉచితంగా నీతిమంతులమయ్యాం. ఉచితం అనే పదానికి అర్థం ఏంటి? ఒక్కటి కూడా మనది బెస్ట్ ఏమి లేదు, సో అన్నిట్లో మనం వరస్ట్ అని చెప్పి ఒప్పుకొని యేసుప్రభు నమ్ముకున్నాం. వరస్ట్ అని ఒప్పుకునింది యేసుప్రభు దగ్గర. కానీ ఇప్పుడు యేసుప్రభు మన గురించి ఒప్పుకున్నాడు ఏమని? పరలోకంలో ఏమని? మా వాడు నీతిమంతుడని. ఆయన దగ్గర వరస్ట్ అని ఒప్పుకుంటే మనల్ని బెస్ట్ అని ఒప్పుకున్నాడు పరలోకంలోకి వెళ్ళి. ఈ రోజు మనం మళ్ళీ ఏం చెప్తున్నాం? చిన్నప్పటి నుంచి నాకు యథార్థతే అలవాటు కానీ నేను ఎప్పుడు నటించలేదు అంటాం. చిన్నప్పటి నుంచి నటించే లక్షణం లేదని మరి యేసుప్రభు దగ్గరే చెప్పొచ్చు కదా. ఆయన దగ్గర ఏమో ఆ క్రియలేమో వద్దులే ప్రభు, అందులో కొంచెం తేడాలు కొన్ని ఉన్నాయి, నువ్వు అలా పరీక్షించొస్తే ఎవడు నిలవగలడు నీ ఎదుట అని అన్నాం మనం. సో అలాగని యేసుప్రభు ఏం చేశాడు? అవన్నీ తీసేసి, సరే తీసేయండి, ఈ రద్దు తీసేసి మనోడిని ప్యూర్గా నీతిమంతుడిగా తీసేయండి అని అంటే మన నీతిమంతుడిగా. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? చిన్నప్పటి నుంచి మా ఇంట లేదు, మా వంట లేదు, మా రక్తంలో లేదు, మా తాతలో లేదు, మా ముత్తాతలో లేదంటే అది తప్పు కదా. కాబట్టి మనం అందరం తెలుసుకుందాం, యథార్థత అనేది మన తాతగారి మనవాడు కాబట్టి వచ్చింది కాదు. యథార్థత అనేది క్రీస్తు రక్తం వల్ల మనలోకి వస్తుంది. గలతీ పత్రిక 3:29లో మీరు అబ్రహాము సంతానం క్రీస్తు సంబంధులు అన్నాడు. అంటే మనలో ఉన్న జీన్స్ ఎవరివి? అవి ఖచ్చితంగా అబ్రహామువి, క్రీస్తువి. కాబట్టి మనం ఇలాగే మనం మాట్లాడాలి. నా రక్తంలో యథార్థత ఉంది. ఆ యథార్థత యేసు ప్రభు రక్తంలోంచి వచ్చింది. కాబట్టి యథార్థత దగ్గర కూడా యథార్థత లేకపోతే, వేషధారణ లేదని వేషం వేస్తే ఒకరోజు మనం తేలిపోతాం. ఒకరోజు తేలిపోయే ముందు ఈ రోజు సరి చేసుకుంటే అయిపోద్దిగా. వద్దన్నా ఈ రోజు నేను సరి చేసుకుంటే అందరిలో చిన్న అయిపోవడానికి అందరిలో మైకాన్ చేసుకొని చెప్పాను నేనేమన్నా? నేను యథార్థంగా లేను బ్రదర్ అని నేనేమన్నా మైకాన్ చేసుకొని చెప్పమన్నానా? లేదు. యథార్థంగా నువ్వు ప్రాక్టీస్ చేయి ఉండటానికి. అపోస్తులు 24:16 అభ్యాసం, తిమోతి 1 పత్రిక 4:8 సాధకం. సో ఎక్సర్సైజ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. దైవ భక్తి గొప్ప లాభ సాధనం అయిపోద్ది. సాధకం భక్తి, సాధనం లాభం. భక్తి సాధకం చేస్తే లాభం మనకు కలుగుతుంది అన్నమాట. తిమోతి 1 పత్రిక 6:6 66 గ్రంథాలు కలిగిన బైబిల్లో ఉన్న అద్భుతమైన వచనం 6:6 తిమోతి పత్రిక. దైవ భక్తి గొప్ప లాభసాధం. యథార్థంగా ఉంటే నీకు లాభం బ్రదర్. నువ్వు యథార్థత లేకపోతే మాత్రం నీకు నష్టమే. ఎక్కడ నష్టం కలిగింది చెప్పండి? క్రీస్తు న్యాయపీఠం దగ్గర నష్టం కలుగుతుందంటే ప్రస్తుత జీవితంలో కూడా నష్టం కలిగింది. కాబట్టి బాగా నటించేశాను, బర్నబాని నన్ను నమ్మేశాడు అని నువ్వు అనుకోకు. నీ గురించి నాకు తెలుసు, కానీ చెప్తే సరి చేసుకో కాబట్టి చెప్తూ మానేశాను అంతే. నీ గురించి అసలు విషయం క్రీస్తు న్యాయపీఠం దగ్గర తేలిపోతుంది, చూసుకో త్వరలో. వాక్యంలో చెప్పాడు చూడండి, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయంలో
ఏం చెప్పాడంటే వానికి నష్టము కలుగును అని చెప్పాడు. 15వ వచనంలో ఏం చెప్పాడు? వానికి నష్టము కలుగును. నష్టము అక్కడ కలుగుతుందంటే ఇక్కడ కూడా నష్టమే, అవునా కదా? ప్రభుకు స్తోత్రం. అక్కడ లాభం కలిగితే ఇక్కడ లాభమే. ఇక్కడ ఖచ్చితంగా లాభమే. ఇక్కడ మనం నష్టపోయేది లేదు. జాను, నీ దగ్గర లిరిక్స్ ఉన్నాయా? కొత్త పాట లిరిక్స్, నువ్వు పాడిన పాట లిరిక్స్ ఉన్నాయని ఒకసారి తీయది, ఆ లిరిక్స్ తీసి చదువు. మూడో చరణం చదువు. నువ్వు చూడకుండా పాడితే అంతకంటే అద్భుతమే. ఆయన నువ్వు కన్ఫ్యూజ్ అవుతావులే. అలానే తిరుగుబాటు నేను చేసిన తెగులు కలుగుట పాడు. కృపను గురించి, న్యాయం గురించి పాడు. ఒకసారి పాడేది. తిరుగుబాటు నేను చేసిన తెగులు కలుగుటే న్యాయము, నే ద్రోహం చేయ చూసిన క్షామము మంచి చూచనే, మూడో లైన్ పాడు. దుఃఖము లేదయ్యా జీవహారమా స్తోత్రము, నష్టపోయేదే లేదయ్యా నిత్య నివాసం నీవయ్యా. అందులో లైన్ ఉంది చూడు, నష్టపోయేదే లేదయ్యా. అసలు నష్టపోయేదే లేదు. ప్రభు మనల్ని సరి చేస్తున్నాడంటే ఇక నష్టపోయేది లేదు. సరి చేసుకోవటం మనకి ఇష్టం లేకపోతే లాభపడేదే లేదు. మనం ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నామండి, వ్యాపారం చేసేవాడు ఖచ్చితంగా ఏమవ్వాలా? లాభం. యేసుప్రభు ఏమన్నారు తెలుసా? ఒరే, నీకు తలాంతి ఇచ్చాను, కనీసం నీకు వ్యాపారం చేయటం రాకపోతే కనీసం అది సావుకారుల దగ్గర పెడితే వడ్డీ అన్న వచ్చేది కదరా అన్నాడు. అంటే ఆయన కూడా మనకు బిజినెస్ నేర్పాల్సి వస్తుంది కదా. ఆయన వాస్తవంగా వ్యవసాయకునికి వ్యవసాయం నేర్పింది ఎవరో అన్నాడు. ఆయన వ్యవసాయం చేసేవాడికి వ్యవసాయం నేర్పింది నేనే కదా అన్నాడు. ఇప్పుడు వ్యాపారం ఎలా చేయాలో కూడా ఆయనే చెప్పాలా? నువ్వు సంఘం కట్టావు, నీకు ఎంత లాభం కలిగింది, దీని ద్వారా ఎన్ని సంఘాలు కట్టావు, నువ్వు ఒక వ్యక్తిని సంపాదించావు, ఈ వ్యక్తి ద్వారా నువ్వు ఎన్ని మేరలు సంపాదించావు. లాభపడింది ఎక్కడుంది? నష్టపోతుంది ఎంత ఉంది? యథార్థత ఉంటే నీకు లాభమే కానీ నష్టం కలగదు. మనం ఏది చేసినా నష్టపోయేదైతే అసలు పెట్టుబడి పెట్టొద్దు. ఫస్టే చెప్తున్నాను, నష్టపోయేదైతే పెట్టుబడి పెట్టొద్దు. లాభపడతామంటే పెట్టుబడి పెట్టేసేయండి. ఇప్పుడు మీరు చెప్పండి, లాభం కలుగుతుందా నష్టం కలుగుతుందా యథార్థంగా ఉంటే అనేది చెక్ చేసుకోండి. జూమ్ స్టార్ట్ చేసామండి. సుమారు ఇప్పటికి ఎన్ని క్లాసులు అయినాయి తెలియదు, ఎందుకంటే మనం లెక్క పెట్టుకోలేదు. ఇప్పుడు నా ఫస్ట్ లైన్లో ఎవరున్నారంటే ఆదిలాబాద్ నుంచి ఆశీష్ ఉన్నాడు, గుడివాడ నుంచి ఆనంద్ అని ఉన్నాడు, ఆదిలాబాద్ నుండి అశోక్ అని ఉన్నాడు, కరీంనగర్ నుంచి భానుశ్రీ అని ఉన్నాడు, అలాగే రాజమండ్రి నుంచి, ఇక్కడేమో నల్లజర్ల నుంచి, అక్కడేమో పార్వతీపురం నుండి, అక్కడేమో సంగారెడ్డి నుండి. ఇలా మీరు చదువుకుంటూ వెళ్తే నర్సరావుపేట నుండి 2 ప్రియులు ఉన్నారు. ఇలా మీరు చదువుకుంటూ వెళ్తే నష్టపోయింది ఏముంది? నష్టపోయేదే లేదు, లాభపడేదే ఉంటది. మీరు యథార్థంగా ఉంటే నష్టపోయేది. అసలు నష్టపోతున్నాను అంటే అసలు నువ్వు అసలు ఇంక పెట్టుబడి ఆపే వెంటనే. పోతున్నాయంటే ఏం చేయాలి? వెంటనే అది యేసుప్రభు వచ్చి మళ్ళీ చెప్తాడంట, ఇలా చేసి ఉండొచ్చు కదా వ్యాపారం, ఇలాగెందుకు చేసావని చెప్తాడంట. అలాగైతే ఒకసారి మళ్ళీ చేస్తానంట. ఉంటుందా ఆ రోజు? అసలు ఇది నీకు ఎక్స్ట్రా టైం తెలుసా బ్రదర్? లాస్ట్ ఇయర్ నువ్వు పోవాలి, కానీ ఈ సంవత్సరం మట్టుకు ఉండనిమ్మన్నాడు. లాస్ట్ ఇయర్ వాస్తవంగా ఏమవ్వాలండి? లాస్ట్ ఇయర్ ఇంకేంటి తీసేయండి. వీడి వల్ల ఇక్కడ లాభం లేదు, నష్టంగా అయితే కలుగుతుంది, ఖచ్చితంగా ఉంది. లాభం లేదు కానీ నష్టం కలుగుతుంది, ఇంకా తీసేయండి. ఇది ఎందుకు, ఈ భూమి ఎందుకు వ్యర్థం అవ్వాలంటే ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మన్నారు. అంటే ఛాన్స్ ఇచ్చింది ఎప్పుడు? ఎక్కడ? క్రీస్తు న్యాయపడి దగ్గర ఇంకా ఛాన్సులు ఉండవు. ఏమాశేష్ ఉంటాయా? మొదటి 101వ కీర్తనలో 8వ వచనంలో ఏముందో చదివారు మీరు? అసలే
ప్రతి ఉదయాన్న నేను భక్తిహీనులందరినీ ఎతికి సంహరిస్తున్నానని ఉంది. అన్న ఉదయకాలపు ధ్యానం ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది? మీరు కొంచెం నవ్వుతా మొహం పెట్టండి. ఇంకా అందరినీ ప్రభు దీవించును గాక, మీకు క్షేమము కలుగును గాక, ఈ దినమంతా ప్రభు మిమ్మల్ని కాపాడును గాక. ఇట్లా ఈ విధముగా ఉంటే బాగుంటుంది అన్న. ఈ విధంగా ఉంటే బాగోదు బెదరు. నాకు ఏం కావాలో నీకు ఏం కావాలో పొద్దుటే రావాలి వర్తమానం. ప్రతి ఉదయమున నేను దేశమందలి భక్తిహీనులందరినీ సంహరిస్తానన్నాడు. ఎందుకో తెలుసా? 7వ వచనం, మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు అన్నాడు. పరలోకంలో ప్రవేశం వేరు, యెరూషలేములో నివాసం వేరు. వేరే కదా? యెరూషలేము పురములోనికి సమృద్ధి ప్రవేశం గలవారు ఎవరు? నమ్మిన వారా, నమ్మకముగా ఉన్నవారా. నమ్మిన వాళ్ళకి పరలోకంలో ప్రవేశం, నమ్మకంగా ఉన్న వాళ్ళకి పట్టణంలో ప్రవేశం. క్రీస్తు న్యాయపీఠం దగ్గర పరలోక ప్రవేశపు టికెట్ కాదు, పట్టణంలో ప్రవేశించే టికెట్ ఇవ్వబోతున్నాడు. యెరూషలేము, యెరూషలేం పురంలో పెరెసు వంశస్థులు మాత్రమే బ్రతికారు. నెహెమియా గ్రంథంలో చెప్తున్నాడు. నెహెమియా గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే 11వ అధ్యాయంలో యెరూషలేములో నివాసం చేసిన వారందరూ పెరెసు వంశస్థులే అని చెప్పాడు. పెరెస్ అంటే అర్థం ఏంటి? పెరేస్ అంటే అర్థం బలం 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 అంటే కాదన్న. పెరేస్ అంటే బలం కాదు. పెరేసు వంశస్థులందరూ బలవంతులు. పెరేస్ అనగా అర్థం భేదించుకొని రావడం. భేదించుకొని రావటం. ఎక్కడి నుంచి భేదించుకొని వచ్చాడు? తన సహోదరుడైన జరహు కంటే ముందు రావాలని ఆశపడ్డాడు. ఎందుకంటే వాళ్ళు ట్విన్స్ కాబట్టి. భేదించుకొనుట అంటే షోయింగ్ ద డిఫరెన్స్, మేకింగ్ ద డిఫరెన్స్. నేను ఈ లోకంలో అందరికంటే ప్రత్యేకంగా ఉండాలి అనుకున్న వాళ్ళకి క్రీస్తు న్యాయపీఠం దగ్గర యెరూషలేం పట్టణంలో నివాసం చేసే అవకాశం ఇచ్చాడు. నెహెమియా గ్రంథం 11:6, యెరూషలేములో నివాసం చేసిన వారు పెరెసు వంశస్థులు, వారందరూ బలవంతులు, 468 మంది. అంతే కదా? రేపొద్దుట ఎవరు ఎక్కడ ఉండాలో చెప్పేస్తాడు. అమెరికా వైట్ హౌస్ లో ఒక్కరోజు గడిపే ఛాన్స్ ఉందంటే కోట్లు ఇస్తారు తెలుసా? కానీ క్రీస్తు న్యాయపీఠం తర్వాత అమెరికా వైట్ హౌస్ లో ఉండే అధికారం నీకు ఇచ్చాడు అనుకో, ఎన్ని సంవత్సరాలు పరిపాలించవచ్చు? అంతకంటే ఉన్నతమైన ఇంకా ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, అంతకంటే ఉన్నతమైన ఇంకా చాలా ఉన్నాయి. యథార్థవంతులను ప్రభువు ఆ దినాన్న ఉన్నతమైన వాటిలో నిలబెడతాడు. అప్పుడు లాభమే కలగాలంటే ఇప్పుడు మన జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. చాలా జాగ్రత్తగా అంటే ఏంటంటే మీ అంతటి మీకు రాదు, ఆయన జీవంలోంచే కలుగుతుంది. ఆయన జీవంలోంచి కలిగింది ఏదో అది లెక్కలోకి రాదు. కొంచెం చూడు బాబు, నేను కొంచెం చాలా కష్టపడి యథార్థంగా ఉన్నానంటే ప్రభు ఆ యథార్థతని మళ్ళీ సరేరా మనోడు అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి తేల్చేద్దారా, నీ అంతటి నువ్వు యథార్థంగా ఉన్నది ఒకసారి తీస్తాడు. తీస్తే అందులో ఉన్న వేషధారణ బయటపెడతాడు. కాబట్టి మీ అంతటి మీరు కాదు, ఆయన మూలంగా యథార్థంగా ఉంటే ఆ దినాన్న యెరూషలేములో నివసించుటకు అవకాశం వస్తుంది. 11:2 చదువుతారా? ఎవరైనా తీసారా నెహెమియా గ్రంథం? నేను చెప్పగా తీస్తే 11:2 చదవండి. 11:2. యెరూషలేములో నివసించుటకు సంతోషంగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. దేవునికి స్తోత్రం. యెరూషలేములో నివసించుటకు ఒప్పుకొనిన వారు కదండి. ఎట్టి క్రియలు చేయవారికి దేవుని రాజ్యం. దేవుని కాదండి, వచనం ఒక మంచి వచనం ఉంది. పేతురు 2:1-11. ఇట్టి క్రియలు చేయవారైతే నిత్య రాజ్యంలో సమృద్ధి ప్రవేశం. వాక్యం చదవండి. పరలోకంలో ప్రవేశం క్రియలు లేకుండా, కానీ రాజ్యంలో ప్రవేశం క్రియల ద్వారానే. ఆ క్రియలు ఏ క్రియలు అంటే ఆయన మనలో జీవిస్తున్నప్పుడు కలిగే క్రియలు. అవి కూడా మన సొంత క్రియలు కాదు. మన సొంత క్రియలు అయితే మళ్ళీ అక్కడ ఆ లెక్కలోకి రావు, తీసుకోడాయి కదండి. ఇడ్లీని ఒక ఎన్ని రకాలు ఉంటుంది కదా. నెంబర్ 1 అంటారు కొంతమంది, ఇది పర్లేదండి అంటారు, ఇది సూపర్ అండి అంటారు.
కానీ అక్కడ అన్ని తీసుకోడు, ది బెస్ట్ తీసుకుంటాడు. ఆ బెస్ట్ కూడా ఆయన మూలంగా కలిగింది అయి ఉంటుంది. అర్థమైందా? కాబట్టి నిత్య రాజ్యములో ప్రవేశం క్రియలను బట్టి కలుగుతుంది. ఆ క్రియలు క్రీస్తు మనలో జీవించడం వల్ల. ఇప్పుడు మీరు చూడండి, అందుకనే ఏమంటున్నాడంటే 7వ వచనం, అమర్చుకోండి. ఆ క్రియలు మీరు అమర్చుకోండి, ఆ విలువలు అమర్చుకోండి. అసలు మన మన లైఫ్ ని మనం చక్కగా డెకరేట్ చేసుకోవచ్చండి. మన లైఫ్ ని మనం చక్కగా అలంకరించుకోవచ్చు. యథార్థత అనేది ఒక అంశం, దాన్ని అమర్చండి. వేషధారణ లేకపోవటం అనేది ఒక అనుభవం, దాన్ని అమర్చండి. అలా అమర్చుకుంటూ లైఫ్ ని అమర్చుకుంటే ఇట్టి క్రియలు చేయవారికి నిత్య రాజ్యంలో సమృద్ధి ప్రవేశం. ఓకే, గల్తీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడు? గల్తీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడు? ఈ క్రియలు చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరాను. ఎస్, గల్తీ పత్రిక 5వ అధ్యాయంలో ఏమన్నాడంటే ఈ క్రియలు చేయవారు 21వ వచనం దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు అన్నాడు. ఇక్కడ చెప్పిన క్రియలు ఏవి? శరీర కార్యాలు. శరీర కార్యాలు ఎవరిలో కలుగుతాయి? క్రీస్తు మన యందు జీవించనప్పుడు శరీర కార్యాలు కలుగుతాయి. శరీర కార్యాలు కలిగితే రాజ్యంలో ప్రవేశం లేదు. సత్కార్యాలు కలిగితేనే రాజ్యంలో ప్రవేశం. నేను మళ్ళీ అడుగుతున్నాను, మీకు ఎన్ని మార్కులు అని మేము అనుకుంటున్నాం చెప్పండి? ఖచ్చితంగా మీకు ఇన్ని మార్కులు వస్తాయని మేము అనుకుంటున్నాం కదా. మీకు అన్నే వచ్చును కాక, అంతకంటే తక్కువ వస్తే మీరు మొహం చూపించుకోలేరు అక్కడ. ఏంటి ఏం పృథ్వీ అన్న, ఇక్కడ నాకు 100 మార్క్స్ అని మనసు అనిపించింది. 100కి 90 100 మార్క్స్ మార్కులు వేసుకున్నాం అండి. మరీ బొత్తుగా 2 వచ్చినాయి అనుకోండి, ఎలా ఉంటుంది? కొంతమంది ఆల్ టికెట్ నెంబరే చెప్పరు ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చే టైంలో. ఒరే ఒకసారి నేను నెంబర్ ఇవ్వరా, నేను ఒకసారి చెక్ చేస్తానంటే అనే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇక రాదా ఫోన్? శంకర్ తెగనవుతున్నాడు ఏంటి? నాకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన పిల్లోడు హాల్ టికెట్, ఆ పిల్లోడు నేను సబ్జెక్టులు ఎలా వచ్చినాయి మార్కులు చూశాను, మొత్తం 3 పోయినాయి. ఆ 3 కూడా ఎట్లా పోయినాయి అంటే 75 మార్కులకి 2 మార్కులు వచ్చినాయి మ్యాథ్స్. సరే, ఇలాంటి 3 సబ్జెక్టులు వచ్చినాయి. నా దగ్గర హాల్ టికెట్ ఉందని, నాకు రిజల్ట్ తెలుసు అనే విషయం వాడికి తెలియదు. నేను వాడిని అడగలేదు ఎప్పుడు. కానీ నా వెనకాల కూర్చున్నాడు, తన వెనకాల ఉన్న వ్యక్తి అడిగాడు, ఎరా రిజల్ట్స్ వచ్చినాయి చెప్పలేదారా, ఎలా వచ్చినాయి అంటే 1 పోయిందని చెప్పాడు వెనకాల. నేను వెంటనే వెనక్కి చూశాను, 1 పోవటం ఏంటి, 3 పోయినా 1 పోయినాయి అని చెప్తున్నాడు అనుకున్నాను. 1 ఏం పోయిందిరా అంటే లెక్కలు పోయినాయి అన్నాడు. వాడికి లెక్కలే కాదు, ఇంగ్లీష్ పోయింది, ఫిజిక్స్ పోయింది, 2 పోయినాయి. 3 పోయినాయి. ఆ 3 వాడికి ఫిజిక్స్ 60 కదా, 60 గాడికి 15 మార్కులు వచ్చినాయి. ఇంగ్లీషు 100కి వాడికి 20 మార్కులు ఎన్నో వచ్చినాయి. ఇది 3 మార్కులు 2 మార్కులు వచ్చింది మ్యాథ్స్. వాడి రిజల్ట్ నాకు తెలుసు, కానీ వాడికి ఆ విషయం తెలియదు. సేమ్ అలాగే మీ రిజల్ట్ యేసుప్రభుకు తెలుసు, కానీ మీరు దాన్ని మాకు తెలియనివ్వట్లేదు. అది మీరు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, తెలియనివ్వట్లే. ఎలాగూ మీరు కనబడుతున్నారంటే, బ్రదర్ మనకి 100కి 90 వచ్చేస్తాయండి, అసలు ఎంతమంది డౌట్ లేదని. ఆ రోజు కరెక్ట్ రిజల్ట్ వచ్చేసింది. అందుకనే అప్పుడు ఎలా ఉంటామో ఇప్పుడు అలాగే ఉందో. అప్పుడు లాభం ఇప్పుడు లాభం, అప్పుడు నష్టం ఇప్పుడు నష్టం అన్నాడు. సో అప్పుడు ఏం కలిగిద్దో అది ఇప్పుడు మనం చూపిద్దాం. సో అందులో మొట్టమొదటి విలువ ఏంటంటే మనం చదువుకున్నాం యథార్థం. నీతి పరీక్షించబడుతుందా క్రీస్తు న్యాయపీఠం దగ్గర? నీతికి పరీక్ష ఉందా అంటే నీతిగా బ్రతకడం గురించి కాదు, దేవుని ఎదుట నీతి అనేది పరీక్షలోకి వస్తుందా? రాదన్నా, అది రాదు. అదే మన నీతి. ఎందుకంటే మీరు క్రీస్తు న్యాయపీఠం గురించి ఏ అధ్యాయంలో ఉందో ఆ అధ్యాయం ఒకసారి తీసి చదవండి. 5:10 కొరింథీ 2వ పత్రిక, అక్కడే చెప్పాడు. 17, 21 వచనంలో చెప్పాడు, మనము క్రీస్తునందు దేవుని నీతి. అంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడేదే నీతిమంతులు. మళ్ళీ నీతిమంతులకి నీతి విషయంలో పరీక్ష ఉండదు. దేవుని ఎదుట నీతి పరీక్షించబడదు, పరలోకంలో ప్రవేశం పరీక్షించబడదు, నిత్యరాజ్యంలో ప్రవేశమే పరీక్షించబడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రియలు ఎలా చేయమన్నాడు?
2 వచనాలు వెళ్ళిపోయినాయిలే, ఇప్పుడు 3వ వచనం దగ్గరికి వచ్చాను. క్రియలు ఎలా చేయమన్నా? ప్రేమ చూపుచు సత్కార్యాలు చేయమని. రైట్, ఓకే. అది కాకుండా ఇంకో మంచి మాట ఉందన్న. శ్రద్ధగా ఆ? శ్రద్ధగా కాదు, శ్రద్ధగా కాదు. ప్రకటన గ్రంథం చదవండి. ప్రకటన గ్రంథం 2:26 చదవండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చదను. జాగ్రత్తగా జాగ్రత్తగా చేయండి. జాగ్రత్త జాగ్రత్త అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా అది ఉంటేనే ఉందానండి, లేదంటే లేదనండి. చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా నా క్రియలు చేయండి. ఇస్తాడేవాడు అధికారం జనుల మీద. ఎలక్షన్లో ఎవరు పోటీ చేయకండి, ఎలక్షన్లో ఎవరు పోటీ చేయకండి. యేసుప్రభు వస్తే 1000 ఏళ్ళ పరిపాలన. ఇక్కడ నవరత్నాలు, సూపర్ 6లు. అక్కడ స్కీమ్ ఏంటి తెలుసా? ఈ 1000 ఏండ్లు పొల్యూషన్ ఉండదు అంటాడు. ఉండదు. పొల్యూటెడ్ ఎయిర్ లేని ప్రభుత్వం తీసుకురాబోతున్నాడు మన ప్రభుత్వం. మరి రాజమండ్రిలో ఉన్న పేపర్ మిల్ ఉంటుందో తీసేస్తాడో తెలియదు. అప్పుడు కొన్ని అవసరమే లేదు, తీసేస్తాడు. జైల్లో అవసరం ఉండదు. సెంట్రల్ జైలు మూసేస్తారండి 1000 ఏండ్ల పరిపాలనలో. రాజమండ్రి సెంట్రల్ జైలు మూసేస్తారు. జైలు ఇంకా అవసరం లేదు. హాస్పిటల్స్ అన్ని ఆపేస్తారు 1000 ఏండ్ల పరిపాలనలో. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే హాస్పిటల్ రద్దు చేస్తామనండి. ఇప్పుడు అంటే హాస్పిటల్ రద్దు చేసే ప్రభుత్వం ఏంటంటే అది మరే. మద్యపానం ఉంటుందా? పూర్తిగా బెల్ట్ షాపులు ఎత్తివేస్తాం మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే. ఇక ఎవ్వరు మందు తాగరు ఆ రోజు. కొంతమంది తెలియక ఆ రోజు మహిమ శరీరంతో ఉంటాం. మనం మహిమ శరీరంతో ఉంటాం. మహిమ శరీరంతో లేని వాళ్ళు ఉంటారు ఇక్కడ, ఈ లోకపు మనుషులు. వాళ్ళెవరు మందు తాగరిక. ఎందుకంటే అసలు వాడికి ఇబ్బందులే లేకుండా చేసే ప్రభుత్వం రాబోతుంది. మరి నేను అడుగుతున్నాను, అధికారం ఇస్తానన్నాడు ఆ రోజు. ఆ రోజు అధికారం దేని బట్టి ఇస్తాడు? ఈ రోజు నువ్వు జాగ్రత్తగా క్రియలు చేయాలి. ఎవరి కోసం యథార్థంగా బ్రతకాలన్నా, ఎంత యథార్థంగా బ్రతికినా నన్ను ఎవరు గుర్తించట్లేదు అని ఎందుకంటే గొంతు చీలు చేసుకుంటారు. నువ్వు యథార్థంగా ఉంటే ప్రభు నిన్ను గుర్తించి లేపుతాడు కదా. యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కన్ను దేశమంతటా సంచారం చేస్తారు. నిజంగా నువ్వు యథార్థంగా ఉంటే ప్రభువే గుర్తిస్తాడు. నేను ఎంత యథార్థంగా ఉన్నా నేను యథార్థంగా లేనే అనుకుంటున్నారా అంటావేంటి? అంటే నువ్వు మనుషుల చేతే వాడబడాలనుకుంటున్నావు కానీ దేవుని చేత వాడబడాలనుకోవట్లేదు. వాడుకునేది మనుషులు కాదు. ఎందుకంటే ఇల్లు ఎవరిది కాదు ఇది? చెప్పండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండును. కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగించబడిన ఇల్లు ఎవరిదే? యజమానుడు. ఎస్, వెరీ గుడ్. యజమానుని ఇల్లు. ఆ యజమానుడు బర్నబాస్ కాదు. ఆ యజమానుడు సత్యప్రసాద్ గారు కాదు. ఆ యజమానుడు ఇదిగో హనోక్ గారు కాదు. వాళ్ళ దృష్టికి యథార్థంగా లేని అనుకుంటున్నారు వాళ్ళు అంటావేంటి? నువ్వు ప్రభు దృష్టికి యథార్థంగా ఉంటే చాలు బ్రదర్, నిన్ను ఖచ్చితంగా ప్రభు వాడుకుంటాడు. ప్రభు వాడుకుంటే కొలత లేకుండా ఆత్మనిస్తానన్నాడు. దేవుని మాటలే పలుకుతావు అని చెప్పాడు. కాబట్టి తిమోతి 2:2-20 ప్రకారం నా ఇల్లు అని ప్రభు చెప్తున్నాడు కదా. నా తండ్రి ఇల్లు, నా దేవుని తండ్రి పని అన్నాడు. ఒకసారి 101వ కీర్తన ఒకసారి తీయండి. అందులో ఇలా చెప్పాడు చూడండి. 101వ కీర్తనలో చదవండి. వచనం 7వ వచనం చదవండి. 7. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడు వాడు నా కన్నుల ఎదుట నిలవడు. దేవునికి స్తోత్రం. మంచి మాట. మోసం చేస్తే నా ఇంట నివసింపరాదు అన్నాడు కదా. మనం మోసం చేస్తున్నామో లేదో ఎవరికి తెలుసు? మనం మోసం చేస్తున్నామో లేదో ఎవరికి తెలుసు? మనకే తెలుసు, ఇంటి యజమానికి మనకే తెలుసు. ఫస్ట్ మనకు తెలుసా అన్న వాళ్ళకి స్తోత్రం. వాళ్ళని బట్టి దేవుని స్తోత్రం. మనం మోసం చేస్తున్నాం అన్న సంగతి మనకు తెలుసు. మీకు కూడా తెలుసా? మోసం చేస్తూ కూడా ఇదేమి మోసం కాదు అని అనటం. చెప్పండి. మోసం చేస్తూ కూడా ఇది మోసమేమి కాదు అని అనటం పెద్ద మోసం అండి.
అసలు మోసం. నేనేమంటానంటే మోసం చేస్తున్న వారు నా ఇంట నివసించొద్దు అన్నాడు. కాబట్టి ప్రభువే మోసం చేసేవాళ్ళని ఈ ఇంటిలో ఉండనీయడు, ఉండకూడదు. ఆయన వాడుకునే ఇంటిలో, ఆయన వాడుకునే పాత్రలో మోసం చేసేవారిని ప్రభు ఉండనీయడు. దండులో చేర్చుకున్న వారిని మోసం చేస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని ప్రభు ఇంట్లో ఉండనీయడు అనమాట. కాబట్టి వినండి, నా ఇంట ఉండకూడదు. అబద్ధములు ఆడేవాడు నా కన్నులు ఎదుట నిలబడ్డు అని చెప్పాడు. సో అబద్ధం ఆడొద్దు. అసలు ఈ సీజన్ వర్తమానం ఏంటి? ఒకరితో ఒకరు అబద్ధం ఆడొద్దు. ప్రభు మనకు సహాయం చేయను గాక. ఎందుకంటే అబద్ధం ఆడటం అనేది, మోసం చేయటం అనేది, యథార్థత లేకపోవటం అనేవి, ఇవన్నీ క్రీస్తు జీవంలోంచి కలిగే అనుభవాలు అయితే కాదు. క్రీస్తు జీవంలో కలిగే అనుభవాలు పరీక్షించబడబోతున్నాయి. అబద్ధం చాలా ఈజీగా ఆడేస్తున్నారు కొంతమంది, చాలా ఈజీగా అబద్ధం ఆడేస్తున్నారు. సో ప్రభు మనకందరికి సహాయం చేయనుగాక. అవునా కదా? చెప్తారా? నేను అసలు అబద్ధం ఆడలేదు ఆయన కృప వల్లని. మొన్న ఈ మధ్యలో చెప్పండి, అబద్ధం ఆడలేదు అని అబద్ధం ఆడిన వాళ్ళు చెప్పటం ఏంటి? నేను అసలు అబద్ధమే ఆడట్లేదు ఈ మధ్యలో అని అబద్ధం ఆడిన వాళ్ళు చెప్పటం ఏంటి? మీరేంటి ఎందాడిదా కొంచెం యాక్టివ్గా ఉన్నారు, ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. నేను అబద్ధం ఏదైనా ఆడేనని లెక్క పెట్టుకుంటున్నారేంటి? సర్లే, లెక్కెట్టుకోండి. లెక్క తీయలేక ఫోన్ చేయండి నాకు. నేను అసలు అబద్ధాలు ఈ మధ్యలో ఆడలేదని అబద్ధం మాట్లాడిన వాళ్ళు చెప్పటం పెద్ద అబద్ధం. సో ఎన్ని అబద్ధాలు ఆడాలి? అబద్ధం మీద అబద్ధం, అబద్ధంతో అబద్ధం, అబద్ధంతో అబద్ధం, అబద్ధంలో అబద్ధం, అబద్ధంలో అబద్ధం, అబద్ధం మీద అబద్ధం, అబద్ధంతో అబద్ధం, అబద్ధమే అబద్ధం, అబద్ధమే అబద్ధం. అబద్ధమే వద్దు, మోసం చెయ్యొద్దు. ఎందుకంటే అది ఆయన జీవంలోనే లేదు. ప్రభుకి స్తోత్రం. నేను అసలు చిన్నప్పటి నుంచి అబద్ధాలు ఆడలేదు అన్నవాళ్ళు కుడి చేస్తండి. చిన్నప్పటి నుంచి అబద్ధాలు ఆడలేదు నేను అన్నవాళ్ళు కుడి చేస్తండి. అదే పెద్ద అబద్ధం. అసలు అబద్ధాలు ఆడలేదు. నా చిన్నప్పటి నుంచి మా తాతకి అబద్ధాలు ఆడే అలవాట్లేదు, మా నాన్నకి లేదు, నాకు లేదు. చెప్పండి, మరి రక్తంలోనే లేదు అని అనొద్దు. అలాగైతే నీకు ఏసు రక్తం అవసరమే లేదు. మరి ఎందుకు ఆ రోజు ఏసు రక్తం ఆశ్రయించావు? నీ అబద్ధాలు ఏంటో, నువ్వు అబద్ధం ఆడలేదని అబద్ధం ఏంటో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఒప్పేసుకున్నావని చిన్నప్పటి నుంచి ఎంతో కొంత ఆడి ఉంటానని. ఈ రోజు కూడా ఆయన జీవం లేకుండా మనం ఎవరు అబద్ధాలు ఆడుకుంటే జీవించలేం. మధ్యవేళనా నా టైం అయిపోయిందో ఉందా? ఇంకా ఉండే ఉంటది. ఎందుకంటే ప్రదీప్ అన్న 6 దాటించాడు కదా, నేను కూడా 7 దాటించాను. ముగిస్తాను. ఆయన జీవంలో నుండి చెప్పండి, అబద్ధమాడుట అనేది కలగదు. కాబట్టి మనం ఆయన మూలంగా జీవిస్తే చాలు, మనం అబద్ధం ఆడు. శంకరం, నిన్న ఏమైనా అబద్ధాలు ఆడేవా? మైకాన్ చేసుకుని చెప్పరా. లేదండి. నిన్న అసలు అబద్ధం ఆడలేదు. మొన్న అసలు ఈ మధ్యలో అసలు నువ్వు అబద్ధాలు ఆడట్లేదు కదా? ఈ మధ్య ఆడట్లేదు. అయ్యో, దేవుని స్తోత్రం. బాల్యం నుండి బాల్యం. ఒరే ఎందుకురా కుళ్ళు మొహోడా, నీకు అంత కుళ్ళు ఏంట్రా? నేను నువ్వు అబద్ధం ఆడి ఉంటావురా, అందుకే నా పిల్లోడి ముందు నువ్వు తేలిపోయావు, ఓర్చుకోలేకపోతున్నావు నువ్వు. బాల్యం నుండి కాదు, వాడు నిన్న మొన్న గురించే చెప్పాడు. ఆడేమని చెప్పాడా? మా నాన్న రక్తంలోనే లేదా అబద్ధం ఆడటం అని. నీకెందుకురా అంత కుళ్ళి? ఎక్స్ప్రెషన్స్ అట్లా ఉన్నాయి. ఎక్స్ప్రెషన్స్ బట్టేవాడు తీర్పు. ప్రభు ఎక్స్ప్రెషన్స్ బట్టి తీర్పు ఇయ్యడు. నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. తమ్ముడు, ప్రశాంతాన్ని గురించి నువ్వేం పట్టించుకో. ఓకే, రైట్. కాబట్టి మీరు ఆయన మీలో జీవిస్తే మీరు అబద్ధం ఆడరు. వచ్చే 3 మాటలు చెప్పండి నాతో. నటించను చెప్పండి.
చెప్పండి. నటన అనేది ఇక ముందు కనపడదు నాలో. అబద్ధం ఆడను, మోసం చేయను. ఎందుకో చెప్పండి. ఆయన నాలో జీవించినప్పుడు ఇవేవి జరగవు అని చెప్పండి. కాబట్టి ఇవన్నీ మీలో కనపడుతున్నాయంటే ఆయన మీలో జీవించట్లేదు. ఆయన మీలో జీవించకపోతే ఇవన్నీ కనిపిస్తాయి. ఇక నేనంటాను, ఆయన నీలో జీవించకపోతే ఎందుకు బతుకుతున్నావు? వెళ్ళిపో ముందే. ఎందుకంటే క్రీస్తుని ఏపడం దగ్గర దాకా ఆగటం ఎందుకు కదా? అహరోనాన్ని ఏమని చెప్తారో చెప్పండి. అన్న 7:30 దాకా ఉంచుకొని నటించదు, జీవించద్దు, అబద్ధం ఆడద్దు అంటే ఇదంతా అట్లే ఉన్నది కాదే. అడుగురి. అనా 7:30 దాకా ఉంచుకొని నటించద్దు, అబద్ధం ఆడద్దు అంటే అడగండి ఒకసారి. ఎవరిని? నటించినట్టు నాకు అర్థం అవ్వలేదు. ఎవరైనా చెప్పండి. అహరోనాన్ని చెప్పింది నాకు అర్థం అవ్వలేదు. 7:30 దాకా పెట్టుకొని నటించద్దు, అబద్ధం ఆడద్దు, జీవించద్దు అంటే ఇప్పుడు జరిగిన టైం అంతా అట్లే ఉన్నాం అందరం. అదే అంటారా? అట్లనే ఉన్నాం మరి. ఇక లేదు లేదు లేదు, కొన్ని విషయాల్లో ప్రభు మూలంగా ఈ మార్పు జరిగింది కదా, అలాగే జరుగుతుంది. నేను అనేది నా మనసు కనిపించింది నేను చెప్తున్నా అన్న. ఎస్, దేవునికి స్తోత్రం. ఇక మిగతా వాళ్ళ సంగతి అడగండి. అంతే, ప్రభుకి స్తోత్రం. నిజమే, వాస్తవంగా ఇంతవరకు మనం ఎక్కడైతే మనంతట మనం ప్రయత్నించామో అక్కడ అంతా మనకి ఎంతో కొంత మనం తేలిపోతాం. కానీ ఆయన మనలో జీవిస్తే ఈ అనుభవం, ఈ విలువలు మనలోకి వస్తాయి. ఇప్పుడు విలువలు అనేవి క్రీస్తులో లేకపోతే మారు మనసు పొందండి అని చెప్పడం. ఎందుకంటే మారు మనసు పొందండి అంటే అర్థం ఏంటి? ఆయన వైపు తిరగండి. ఇప్పుడు అన్ని ఆయనలో ఉన్నాయి. యథార్థత క్రీస్తులో ఉంది, అబద్ధం ఆడకుండుట అనేది ఆయన జీవనంలో ఉంది. మాత్రమే కాదు, ఇక్కడ చెప్పినట్లుగా మోసం చేయకుండుట అనేది ఆయన జీవనంలో ఉంది. అబద్ధం ఆడితే లాభం కలిగిద్ది అనేది ఎక్కడైనా ఉంటుందా ఈ లోకంలో? ఇక్కడ ఒక అబద్ధం ఆడితే ఒక లాభం జరిగిద్ది అని ఉంటుందా ఉండదా? అసలు మీరు అమాయకంగా పెట్టకండి ఫేస్లు. అందుకే వచ్చాడు ఆయన మధ్యలో అహరోనాన్ని. ఎందుకు వచ్చాడంటే ఉంటుందండి. ఈ అమాయక ఫేస్లు చూసి అయ్యి బాబు వీళ్ళందరూ ఎంత మంచిగా యాక్ట్ చేస్తున్నారండి అని వచ్చాడు ఇప్పుడు మధ్యలో. చెప్పండి. మోసం చేస్తే లాభం పొందుకునే అవకాశాలు ఉంటాయండి. మోసం చేస్తే లాభం కలిగిద్ది అనేది ఖచ్చితంగా ఈ లోకంలో ఉంది. అయితే ఫైనల్ గా ఏం కలిగిద్ది? ఫైనల్ గా అంటే క్రీస్తుని పెట్టిన దగ్గర కాదు, ఎక్కడే ఏం కలిగిద్ది? ఆ ప్రయత్నంలో సిగ్గు కలిగింది. ఖచ్చితంగా నష్టమే కలిగిద్ది. దైవభక్తి లాభ సాధనం అన్నాడుగా, మరి అందులో మోసం చేయటం అనేది లేదు. కాబట్టి మోసం చేస్తే ఖచ్చితంగా నష్టమే కలిగింది. మీరెవ్వరు నష్టపోకుందరు గాక. నా ప్రార్థన ఏంటంటే మనం అందరం ప్రతి విషయంలో లాభపడాలి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, ఆఖరి మాట. వచనం 5, ఫస్ట్ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. వచనం 5, తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను. చాలండి. 6, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకమైన వారిని నేను కనిపెడుతున్నాను కదండి. జబదయి కుమారుల తల్లి ఏమనింది? మా ఓడిని రైట్ లో వేసుకో, ఇంకొకటి లెఫ్ట్ లో వేసుకోమంది. అమ్మ రైట్ లో లెఫ్ట్ లో ఇప్పుడైతే ఉండొచ్చు, కానీ రేపు ఎవరు ఉంటారో నిర్ణయం అక్కడే జరిగింది. కాబట్టి క్రీస్తుతో పరలోక మంది కూర్చోవటంలో మాత్రం మనం ఆయనతో పక్కనే కూర్చున్నాం, దేవునికి స్తోత్రం. కానీ దీన్ని వినియోగించుకొని రేపొద్దున ఆయనకి రైట్ లో వస్తామా లెఫ్ట్ లో వస్తామా అనేది ఆలోచన చేసుకోవాలి. చెప్పండి. ఇప్పుడు అనోక్ గారు కూడికి నడిపిస్తున్నారు కదా, ఆయనకి దేవుడు అమెరికా దేశాన్ని పరిపాలించడానికి అవకాశం ఇచ్చాడు అనుకోండి. దుబాయ్ అండి, దుబాయ్. దుబాయా అన్నా? నీకు దుబాయ్ కావాలా అమెరికా కావాలా? నాకు అమెరికా కావాలండి. దుబాయ్ ఆల్రెడీ అన్ని చూసేసే ఉంటాయి. చూస్తా కదండి, పరిపాలిస్తాకే. పరిపాలన అదే చూస్తారేంటి పరిపాలన? ఇప్పుడు చెప్పండి, మీకు అమెరికా కావాలా దుబాయ్ కావాలి? అమెరికా కావాలండి. రైట్, అమెరికా కావాలి. ఇప్పుడు చెప్తానేనండి, ఆయనకి అమెరికాలో పరిపాలించే అవకాశం ఇచ్చాడు అనుకోండి. మనకేమో ఏమంటారు వీటిని, పంచాయతీలో రోడ్ల మీద నియమిస్తారు కదా వార్డు మెంబర్. చెప్పండి, మనకు వార్డు మెంబర్ వేసారు అనుకోండి,
హోప్ నెంబర్ వార్డ్ నెంబర్ ఒకటే అయిపోతుంది అనుకోండి. మీరు చెప్పండి, ఆయనకి మనకి ఎంత దూరం వచ్చింది? మనం ఏం కోరుకొని ఉంటాం? నాకేం వద్దన్న, హనోక్ అన్నకి నేను కుడి పక్కన ఉంటే చాలు. కుడి పక్కన అంటే ఏంటి? ఆయన అమెరికా దేశాన్ని పరిపాలిస్తే నేను ఆయన కింద ఇంకో పోస్ట్ పొందుకుందును గాక. దానియేలేమో ప్రధానమంత్రి అయ్యాడంట, వాళ్ళ ముగ్గురు స్నేహితులనేమో దేవుడు ఆ సంస్థానంలో హెచ్చించాడంట. అంటే దగ్గర దగ్గరగానే ఉన్నాయి వాళ్ళ మార్క్స్. కానీ అమెరికా దేశం ఎక్కడ, వార్డు మెంబర్ ఎక్కడండి? అసలు వార్డు మెంబర్ని ఎవడైనా లెక్క చేస్తాడా? కనపడితే చాలు సిమెంట్ రోడ్ వేసేయమంటాడు. అదే అమెరికా ప్రెసిడెంట్ దగ్గరికి, డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్ళి మా ఊర్లో సిమెంట్ రోడ్డు ఆడలేదని ఎవడని అంటాడా? కాలేబు ఆలోచించుకో, ఎందుకన్నా మంచిది జగన్నాథపురం కాలేబు. సత్యానోక్ గారు పక్కన తిరిగినంత మాత్రం చేత ఆయన అమెరికా దేశం మనకు వార్డు మెంబర్ అయితే దెబ్బతినేస్తాం మనం. అందుకని ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడే మనం అందరం, ప్రభు చెప్పాడుగా, నేను నమ్మకమైన వారిని చూసుకుంటున్నాను అన్నాడు. ఆ లిస్టులో మీరు ఉందరుగాక. చాటున ఏది వద్దు, మానేయండి. ఇక చాటున చేసినది చాలు. దేవుని స్తోత్రం. ప్రభు ఈ తలంపులు మీ మనందరి వినికిడిలో దీవించును గాక. మరి నిన్న స్టీఫెన్ రాజు గారు అడిగారంట. ఏమడిగారు? నిన్న వర్తమానం చాలా బాగుంది, యూట్యూబ్ లో పెట్టమని. ఏడు ఉన్నాడు ఆయన? ఉన్నా. ఏమండి స్టీఫెన్ రాజు గారు, నిన్న మీ దగ్గర నుంచి ఆడియో ఏమైనా లీక్ అయింది ఎవరికైనా మీరు ఆడియో పంపించారా నిన్న? పంపించాను సార్. ఎవరికి పంపించారు? ఆనంద్ గారు జాయిన్ అయ్యాడు నిన్న? జాయిన్ అవ్వలేదు. మరి పంపించకూడదుగా, నమ్మకంగా ఉండండి. సత్యప్రసాద్ గారి దగ్గర కూడా ఆడియో వచ్చిందంటే ఎవరు పంపించారో వాళ్ళకి కూడా చెప్తున్నా. మీరు నమ్మకంగా ఉంటే మీరు పట్టణాలు వస్తాయి. అది మధ్యలో నమ్మకంగా ఉండు. ప్రసాద్ గారికి పంపించుకో. ఎందుకంటే ఈ రోజు నువ్వు ప్రసాద్ గారి పక్కనే ఉన్నావు, రేపు క్రీస్తు నాయుడు దగ్గర కూడా మీ ఇద్దరు పక్క పక్కనే ఉండాలి. అది నా కోరిక. కాబట్టి మీరు ఆడియోలు ఎవ్వరు పంపించకండి. హనోక్ గారు పంపిస్తారు, మీరేందుకు అంత భారం తీసుకుంటున్నారు? ఈ వర్తమానం నా ప్రియ సహోదరుడు వింటే బాగుండని మీకు అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అనిపించాలి కదా. అనిపించేవాళ్ళు మీరు ఆడియోలు పంపించడం మానేశారనుకోండి, వాళ్ళు నిర్లక్ష్యం వీడి జాయిన్ అవుతారు. నిన్న ప్రసాదంతో నేను అదే చెప్పాను. ఆయన పనులను బట్టి జాయిన్ అవ్వట్లేదు అన్నాడు, కానీ నేను మాత్రం ఏమన్నానంటే, లేదు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారన్నాను. అవునండి నిర్లక్ష్యం అని ఆయన ఒప్పుకున్నాడు. మరి ఆయన నిర్లక్ష్యం అని ఒప్పుకున్నప్పుడు మీరు ఆడియోలు పంపిస్తే ఆయన నిర్లక్ష్యాన్ని కంటిన్యూ చేస్తాడు. కాబట్టి స్టీఫెన్ రాజు గారు కోరుకున్నట్టు నేను యూట్యూబ్ లో వర్తమానం పెట్టమని కోరుకున్నారు. ఈ రోజు కూడా పెట్టాలి. అలా చెప్తే రోజు పెట్టాలి, ఎందుకంటే రోజు దేవుని ఆత్మతో మాట్లాడతాడు. కాకపోతే ఒక వర్తమానం మనకు డైరెక్ట్ గా తగులుతుంది కాబట్టి, లేదా ఒక వర్తమానం మనల్ని ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి అది యూట్యూబ్ లో పెడితే బాగుంటది అనిపిస్తుంది. కానీ ఎవ్రీ మెసేజ్ యూట్యూబ్ లో పెట్టాలి. కానీ అలా మనం యూట్యూబ్ లో పెడితే జూమ్ లో ఇలా ఎవరు జాయిన్ అవ్వరు కదా. జూమ్ లో జాయిన్ అయితేనే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి ఉంటది. ఇప్పుడు కొంతమందికి కదిలిచ్చాను. ఇప్పుడు అహరోన్ నన్ను మాట్లాడాడు, అది ఎంత బాగుంది. అది యూట్యూబ్ లో మాట్లాడతాడా? మాట్లాడలే. అందుకనే జూమ్ గానే ఉంచండి, లీక్ చేయొద్దు. ఆడియోస్ ఎవరికి పంపించొద్దు. ఎవరైనా మిమ్మల్ని ఆడియో అడిగితే మీరు పోయి నూనెను కొనుక్కోండి, మాకున్న ఈ నూనె సరిపోదని చెప్పండి. అప్పుడు మీరు బుద్ధిగల కన్యకలు. ఇప్పుడు ప్రధానం అయిపోయిందిలే, కన్యకలమే కాదు, కానీ బుద్ధి అయితే పోదుగా. బుద్ధి అయితే ఉంచుకుందాం. ప్రభు మాత్రం ఈ నూనెను దయచేసి ఎవరికి ఇవ్వద్దు. అనూక్ గారిని సంప్రదించమానండి. అనూక్ గారు ఖచ్చితంగా ఇవ్వాలా లేదని ఆయన డిసిషన్ తీసుకుంటాడు. పొరపాటు నాకు తెలియకుండా ఇస్తే నేను చూసుకుంటాను అనూక్ గారు కూడా. ఓకేనా? మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. 101వ కీర్తన నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా జీవించే జీవం, ఆ జీవం ద్వారా కలిగే యథార్థత, మోసం చేయకుండా, అబద్ధం ఆడకుండా మనలో కలిగే నమ్మకత్వం, ఆ యథార్థ యేసుక్రీస్తు ద్వారా జీవించుట అనే, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా జీవించుట, జీవాన్ని వినియోగించుకున్న జీవితానికే, మరి యథార్థంగా జీవించినటువంటి ఆ జీవితానికే మనకి క్రీస్తు న్యాయపీఠం అనే పెద్ద బహుమానం ఉంటుందని. కాబట్టి ఆ జీవాన్ని ఎంత వినియోగించుకుని మనం జీవిస్తే అంత మనం
ఆ నైతికత అనేది కూడా ఇది యేసుక్రీస్తే నాలో జీవిస్తున్నాడు అనే జీవంలోనే మనకి నైతిక విలువలు అనేవి కూడా కలుగుతాయని ప్రభుత్వం దాసుని నేర్పించారు. సమయం అవుతుంది కాబట్టి మరి చేరొచ్చిన ప్రియులకు వర్తమానం అందించిన సేవకులకు అందరికీ వందనాలు. పార్వతీపురం మన్య నుంచి చేరొచ్చిన ప్రియులు జాన్పాలు ముగింపు ప్రార్థన చేస్తారు. మనం కూడికి ముగింపు చేసుకుందాం. ఈ రోజు జరగబోయే పరిచయ కొరకు పెంటపాడు అలాగే దేవరంలో 6 గంటలకి, పెంటపాడులో 8:30కి జరిగే పరిచయం కొరకు, ఈ శనివారం జరిగే ప్రార్థనా కూడికి కొరకు, అలాగే నెక్స్ట్ వీక్ లో జరిగే అది కడప, అలాగే ద్వారపూడి, ఇంజరం, అలాగే మల్లవరం, అలాగే తణుకులో జరిగే ఆ తర్వాత జరగబోయే కాన్ఫరెన్స్ కొరకు కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఈ సమయంలో ప్రియులు జాన్పాల్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడికి ముగింపు చేస్తారు. వందనాలు జాన్పాల్. వందనాలు అందరికీ వందనాలని ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి నాన్న, ఉదయకాలంలో తండ్రి నాన్న 101వ కీర్తన నుండి తండ్రి నాన్న మీరు మాకు ఇచ్చిన వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి నాన్న, నీతిమంతులుగా తీర్చబడ్డాం తండ్రి నాన్న, నిందారహితులుగా తండ్రి నాన్న మేము ఉండాలని తండ్రి నాన్న మీరు మాతో మాట్లాడారు. మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. నీతిమంతులుగా తీర్చబడిన మేము తండ్రి నాన్న, నీతిమంతులం అనే మనస్సాక్షి ద్వారా తండ్రి నాన్న నీతి ద్వారా కృప అని తండ్రి నాన్న మీరు మాకు తెలియజేశారు. తండ్రి నాన్న, నీతి ద్వారా కృప అనేది మాకు జీవం తండ్రి నాన్న. పరలోకంలో మా ప్రభు తండ్రి నాన్న మీ ఎదుట ఉన్నారు కనుక తండ్రి నాన్న మీరు మాకు కృప చూపిస్తారు. మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. మీరు మా ఎడల కృప చూపించడానికే తండ్రి నాన్న మీ ఎదుట మా ప్రభువును మీరు ఉంచుకున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. ఇట్టి గ్రహింపును, ఇట్టి మనస్సాక్షిని తండ్రి నాన్న, ఇట్టి నిర్మలమైన మనస్సాక్షిని ఈ పరిచర్య ద్వారా మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. నీతి తర్వాతనే తండ్రి నాన్న మాకు యథార్థమైన తండ్రి నాన్న జీవితం, యథార్థత అనేది ఉంది తండ్రి. మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మేము బాల్యం నుండి తండ్రి నాన్న మేము మంచివారమని తండ్రి నాన్న వీటిని తండ్రి నాన్న మారల్ వాల్యూస్లో ఉన్నామని మేము చెప్పుకున్నా తండ్రి నాన్న. అవి తండ్రి నాన్న మా ప్రభువునందున్న తండ్రి నాన్న స్టాండర్డ్స్కి సరిపోవు తండ్రి నాన్న. ఎప్పుడైతే తండ్రి నాన్న మా ప్రభువుని అంగీకరించామో తండ్రి నాన్న మేము అప్పుడే తండ్రి నాన్న చనిపోయిన వారం. తర్వాతనే తండ్రి నాన్న మా ప్రభువునందు అవి తన ఆ స్టాండర్డ్ లోనే తండ్రి నాన్న మేము నడవాలని తండ్రి నాన్న మీరు తండ్రి మా పట్ల మీరు సంకల్పాన్ని కలిగి ఉన్నారు. మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. ఈ లోకంలో మేము జీవించిన తండ్రి నాన్న ఆ యథార్థమైన భక్తికి నాన్న మీరు మరలా మాకు తండ్రి నాన్న మీరు కృపనవ్వబోతున్నారు తండ్రి నాన్న. మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. ఆ 1000 ఏళ్ల రాజ్యంలో తండ్రి నాన్న మీరు ఈ యథార్థతకి తండ్రి నాన్న, ఈ జీవితానికి తండ్రి నాన్న గొప్ప బహుమానంతో తండ్రి నాన్న మనం అవార్డుతో తండ్రి నాన్న మీరు మమ్మల్ని అలంకరించబోతున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. మరి కొద్ది దినాలలోనే తండ్రి నాన్న మేము ఆ రాజ్యంలో ప్రవేశించబోతున్నాం. ఆ రాజ్యం చేయబోతున్నందుకే మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. ఈ పరిచర్యలో మమ్మల్ని అందరినీ తండ్రి నాన్న ఎవ్వరం కూడా తండ్రి నాన్న లీస్ట్ పోస్ట్లో కాకుండా తండ్రి నాన్న హైయెస్ట్ పోస్ట్లోనే తండ్రి నాన్న మేము నియమించబడడానికి తండ్రి నాన్న ఈ గొప్ప పరిచర్యను మీరు మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. పరిచర్యలో ఉన్న ఎవ్వరు కూడా తండ్రి నాన్న ఈ పరిచర్య కడవరిదేనా అని తండ్రి నాన్న అభ్యంతర పడకుండా తండ్రి నాన్న సేవకులు తండ్రి నాన్న చెబుతున్న తండ్రి నాన్న సంగతులలో తండ్రి నాన్న సాగిపోవటానికి తండ్రి నాన్న సేవకులు చెప్పిన మార్గాలలో మేము తండ్రి నాన్న సాగిపోవటానికి మీరే కృప చూపించండి తండ్రి. ఇది కడవరి దినాల్లో ఇది మేము కడవరి వారం అని తండ్రి నాన్న మీరు స్పష్టంగా మీరు మాతో మాట్లాడుతున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. మేము తండ్రి నాన్న మా జీవితాలలో తండ్రి నాన్న దైవ భక్తి తండ్రి నాన్న అభ్యాసం కలిగి సాధకం కలిగి తండ్రి నాన్న దైవభక్తి అనేది తండ్రి నాన్న ఇప్పటి జీవనం సాధనం ఇక్కడ కూడా తండ్రి నాన్న మాకు ఎంతో తండ్రి నాన్న ఉపయోగకరమైంది తండ్రి నాన్న. మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. ఇక్కడ తండ్రి నాన్న యథార్థంగా ఉంటే మాకేంటి లాభం అని ఈ పరిచర్యలు మేము ఉన్న ఎవ్వరం చెప్పుకుందాము గాక. అట్లా తండ్రి నాన్న మేము మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. మాకు నష్టమైతే రాదు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి.
మీ పనిని తండ్రి నాన్న జాగ్రత్తగా చేయటానికి మీరే కృప చూపించండి తండ్రి నాన్న నిర్లక్ష్యం లేకుండా తండ్రి నాన్న మేము ముందుకు సాగటానికి మీరు కృప చూపించండి తండ్రి నాన్న. ప్రతి ఉదయకాలమున తండ్రి నాన్న మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో తండ్రి నాన్న, మీరు ప్రేమించి మీ సేవకుల ద్వారా మాకు ఇస్తున్న వర్తమానాలను బట్టి తండ్రి నాన్న మాకు అర్థమవుతుంది. మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. ఇటువంటి గొప్ప పరిచర్యలో తండ్రి నాన్న మమ్మల్ని కొనసాగింప చేస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాన్న. ఎవ్వరము తండ్రి నాన్న నిర్లక్ష్యం లేకుండా తండ్రి నాన్న మీరు చెప్పినట్లుగా నటించకుండా, అబద్ధం ఆడకుండా తండ్రి నాన్న, మోసం చేయకుండా తండ్రి నాన్న మేము ముందుకు సాగిపోవటానికి తండ్రి నాన్న మనుషుల దయ అందరూ తండ్రి నాన్న మేము తండ్రి నాన్న మంచి సాక్ష్యం తండ్రి నాన్న మేము పొందినట్లుగా మమ్మల్ని కొనసాగింప చేయమని తండ్రి నాన్న, మా ద్వారానే తండ్రి నాన్న మీరు సమస్త కార్యాలను మీరు చేయాలని సంకల్పిస్తున్నందున మీరు సంకల్పించిన ఏ కార్యాలు కూడా తండ్రి నాన్న మా నుండి జారిపోకుండా మా ద్వారానే జరుగునట్లుగా తండ్రి నాన్న మీరే కృప చూపించమని తండ్రి నాన్న మమ్మల్ని జీవింప చేయమని తండ్రి నాన్న. మా ప్రభువు జీవిస్తున్నారు కనుక మేము జీవిస్తాం అని తండ్రి మీరు తెలియజేసినట్లుగా మా ప్రభువునే చూస్తూ తండ్రి నాన్న ఆయననే తండ్రి నాన్న మేము గురువు తండ్రి నాన్న ఆయన జీవిస్తున్నారని తండ్రి ఆ ముందుకు సాగిపోవడానికి కృప చూపించమని కొంచెం తండ్రి ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు జానపల్లి ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగించుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలన్న. వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలండి.